ఎస్బీఆర్ గారు స్వయంగా అసలు ఒక మంచి విద్యాసంస్థ ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు, దానికి కావాల్సిన ముఖ్య అంశాలు ఏంటి, ఇవన్నీ ఈరోజు మనం ఈ పాడ్కాస్ట్లో డిస్కస్ చేద్దాం. మెయిన్ టాపిక్కి వస్తే అసలు మీ దృష్టిలో మీ ఎక్స్పీరియన్స్లో మీరు చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడిపారు ఇంతకుముందు, అలాగే చాలామందితో ఇంటరాక్ట్ అయ్యారు. మీ దృష్టిలో అసలు రైట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఏంటి, ఎలా నడుస్తుంది అది? యాక్చువల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎడ్యుకేషన్ కానీ ఇన్స్టిట్యూషన్ అనేది చాలా పెద్దది. అంటే మనం ఒక మంచి స్కూల్ ఎట్లుండాలి అనేది మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాము. సో దానిలో కూడా ఒక జనరల్ మీకు ఐడియా ఉంటుంది, ప్లస్ స్కూల్కి కావాల్సిన స్పెసిఫిక్ అంశాలు ఏంటి, ఎందుకంటే ఇది చాలా ముఖ్యం. స్కూల్ అనేది అందరికీ పునాది కాబట్టి సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చర్చిద్దామన్న అభిప్రాయం. స్కూల్స్ విషయంలో అసలు ప్రస్తుతం సొసైటీలో ఎక్కడ వెనుకబడి ఉన్నాయి అండ్ ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఐడియల్గా అసలు స్కూల్ అనేది ఎలా ఉండాలి అసలు? అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఉండేటువంటి స్కూల్ స్ట్రక్చర్ అంతా కూడా మనకు బ్రిటిష్ సిస్టమ్ వచ్చిన తర్వాత బిల్డ్ అయినటువంటిది. పాతకాలంలో మనకు గురుకులాలు ఉండేవి, వాళ్ళ పర్పస్ వేరు. సో మీకు మహాభారత టైంలో ఒక రకమైన స్కూలింగ్ ఉంది, రామాయణ టైంలో ఒక రకమైన స్కూలింగ్, అంటే మీకు గురుకుల విద్య. తర్వాత బుద్ధిస్ట్ టైంలో కొంత సైన్స్ టెక్నాలజీ ఆ టైంలో వచ్చింది. సో బ్రిటిష్ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ మనం చూస్తాం. అంటే బేసికల్గా బెటర్ స్కూల్ ఏది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మన పేరెంట్స్ను అడ్రస్ చేస్తున్నాం కాబట్టి, అంటే వాళ్ళు స్కూల్ ద్వారా ఒక ఐడియలిస్టిక్గా మంచి స్కూల్ అనేది వేరు. సో మనము స్కూల్ నుంచి ఏం ఆశిస్తున్నాం అనేది ఒక అంశం, ఏం ఆశిస్తున్నాం అనేది ఒకటి, ఏం ఆశించాలి, ఈ రెండు కూడా చాలా ప్రధానం. సో దీని పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మంచి స్కూల్ని డిఫైన్ చేద్దాం. సో అబ్సల్యూట్ మంచి స్కూల్ అంటే అంటే ఏమైందంటే ఒక స్కూల్ ఏది మంచిది అని నిర్ణయించుకోవడం అనే దాని స్వేచ్ఛ పేరెంట్స్కి లేదు. సో మీరు మీ పిల్లలకు ఏదైతే కావాలనుకుంటున్నారో అది కూడా జరగట్లేదు. సో బేసికల్గా సంపన్నులు కావాలంటే సామాజికమైన పరిజ్ఞానం. ఉదాహరణ మీకు బిట్స్ పిలా అనేది హైదరాబాద్ ఉంది, భగవద్గీత ఎందుకు సబ్జెక్టుగా ఉంది, అదొక ఎలెక్టివ్. సోషాలజీ ఎందుకు ఉంది అందులో ఎలెక్టివ్, బీటెక్ ఎందుకు, సోషాలజీ ఎందుకు, కాన్స్టిట్యూషన్ ఎందుకు ఉంది, ఎందుకు పెట్టారు? వాళ్ళు పిచ్చోళ్ళు కాదు కదా. బిట్స్ పిలాన్ డైరెక్టర్, ఇంతకుముందు ఐఐటీ డైరెక్టర్ ఉండేటువంటి రాంగోపాల్ గారు ఇప్పుడు బిట్స్ పిలాన్ డైరెక్టర్, ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ ఉంది అతను. ఇవన్నీ ఎందుకు పెట్టారు అంటే ఒక ఇంజనీర్కు చాలా అంశాల మీద సమస్య ఉండాలి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఎస్బీఆర్ టాక్స్. గత కొన్ని సంవత్సరాలుగా మీరు చూస్తూనే ఉన్నారు, ఎస్బీఆర్ గారు వివిధ విద్యాసంస్థల ఫౌండర్స్తో, ఫ్యాకల్టీతో ఇంటర్వ్యూస్ చేయడం అండ్ మంచి మంచి విద్యాసంస్థల్ని వెతికి పట్టుకొని మీ అందరికీ చేరువయ్యేలాగా వారు ఏం ఆలోచిస్తున్నారు, ఒక్కొక్క విద్యాసంస్థ వారి ఫౌండర్స్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, వాళ్ళందరూ ఎలా ఆలోచిస్తారు, మంచి విద్యాసంస్థ అసలు ఏ విధంగా నడుస్తుంది అనే ఎగ్జాంపుల్స్ మీరు చూస్తూనే ఉన్నారు. సో కానీ ఎస్బీఆర్ గారు స్వయంగా అసలు ఒక మంచి విద్యాసంస్థ ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు, దానికి కావాల్సిన ముఖ్య అంశాలు ఏంటి, ఇవన్నీ ఈరోజు మనం ఈ పాడ్కాస్ట్లో డిస్కస్ చేద్దాం. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్బీఆర్ టాక్స్. నమస్కారం అండి. నమస్తే. సో ఇంకొక షేరింగ్ ఏంటంటే నా సైడ్ నుంచి, అంటే నేను చూస్తున్నాను గత లైక్ మేబీ అరౌండ్ 2 years 3 years నుంచి మనమంతా కలిసి ఏదైతే చేస్తున్నామో ఈ పని గురించి ఎవరికి చెప్పినా సరే, అంటే మీకు ఒకవేళ మంచి ఎడ్యుకేషన్ గురించి వెతుకుతుంటే మీరు కాంటాక్ట్ చేయండి, వీరు సహాయం చేస్తారు అని చెప్పి, మేము సహాయం చేస్తామని చెప్పడానికైనా సరే, అది విన్న తర్వాత ఆ సర్వీస్ని ఉపయోగించుకోవడం అనేది కాకుండా అసలు ఇలాంటి సర్వీస్ ఒకటి ఉందా అనేది ఆశ్చర్యపోతుంటారు. అది నాకు తెలిసి తెలుగు రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే చాలా తక్కువ మంది చేస్తుంటారు, మొదటిది కావచ్చు మనది. సో మెయిన్ టాపిక్కి వస్తే అసలు మీ దృష్టిలో మీ ఎక్స్పీరియన్స్లో మీరు చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడిపారు ఇంతకుముందు, అలాగే చాలామందితో ఇంటరాక్ట్ అయ్యారు. మీ దృష్టిలో అసలు రైట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఏంటిది, ఎలా నడుస్తుంది అది? యాక్చువల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎడ్యుకేషన్ కానీ ఇన్స్టిట్యూషన్ అనేది చాలా పెద్దది, వెరీ బ్రాడర్ వర్డ్ అది. అంటే మనం ఒక మంచి స్కూల్ ఎట్లుండాలి, సో దానిలో కూడా ఒక జనరల్
మీకు ఐడియా ఉంటుంది. ప్లస్ స్కూల్కి కావాల్సిన స్పెసిఫిక్ అంశాలు ఏంటి, ఎందుకంటే ఇది చాలా ముఖ్యం. స్కూల్ అనేది అందరికీ పునాది కాబట్టి చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది. నిజంగా మంచి స్కూల్ అంటే ఏంటి, మంచి స్కూల్ ఎట్లా ఉండాలి? సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చర్చిద్దామన్న అభిప్రాయం. తప్పకుండా అండి. అయితే ఈ అంశానికి వస్తే అదే స్కూల్స్ విషయంలో అసలు ప్రస్తుతం సొసైటీలో ఎక్కడ వెనుకబడి ఉన్నాయి అండ్ ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఐడియల్గా అసలు స్కూల్ అనేది ఎలా ఉండాలి అసలు అనే విషయం. అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఉండేటువంటి స్కూల్ స్ట్రక్చర్ అంతా కూడా మనకు బ్రిటిష్ సిస్టమ్ వచ్చిన తర్వాత బిల్డ్ అయినటువంటిది. పాతకాలంలో మనకు గురుకులాలు ఉండేటివి, వాళ్ళ పర్పస్ వేరు. సో మీకు మహాభారత టైంలో ఒక రకమైన స్కూలింగ్ ఉంది, రామాయణ టైంలో ఒక రకమైన స్కూలింగ్, అంటే మీకు గురుకుల విద్య. తర్వాత బుద్ధిస్ట్ టైంలో కొంత సైన్స్ టెక్నాలజీ ఆ టైంలో వచ్చింది. సో బ్రిటిష్ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ మనం చూస్తున్నాం. అంటే బేసికల్గా బెటర్ స్కూల్ ఏది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మన పేరెంట్స్ను అడ్రస్ చేస్తున్నాం కాబట్టి, అంటే వాళ్ళు స్కూల్ ద్వారా ఏం కోరుకుంటున్నారు అనే దాని ప్రకారం మంచి స్కూల్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒకటి ఐడియలిస్టిక్గా మంచి స్కూల్ అనేది వేరు. సో మనము స్కూల్ నుంచి ఏం ఆశిస్తున్నాం అనేది ఒక అంశం, ఏం ఆశిస్తున్నాం అనేది ఒకటి, ఏం ఆశించాలి, ఈ రెండు కూడా చాలా ప్రధానం. సో దీని పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మంచి స్కూల్ని డిఫైన్ చేద్దాం. సో అబ్సల్యూట్ మంచి స్కూల్ అంటే దాన్ని స్పష్టంగా మనం చెప్పలేం, ఎందుకంటే మీ రిక్వైర్మెంట్ వేరు, నా రిక్వైర్మెంట్. ఉదాహరణకు మీరు చూస్తే ఓవరాల్గా నేను చూసినంత వరకు ఒక 3 రకాల స్కూల్స్ మన దగ్గర కనిపిస్తుంది. ఎన్నో రకాలు ఉన్నాయి. సో 3 అంశాల ఆధారంగా స్కూల్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే చాలా వరకు కోచింగ్ సెంటర్స్కు స్కూల్స్కు తేడా లేవు. అనేక రకాల స్కూల్స్ ఉన్నప్పటికి కూడా చాలామంది పేరెంట్స్ కోచింగ్ సెంటర్, ట్యూషన్ సెంటర్ లాంటిది దాన్ని స్కూల్గా ఎన్నుకుంటున్నారు. ముఖ్యంగా మిడిల్ క్లాస్, ఎంప్లాయీ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, ఎలైట్ ఫ్యామిలీ అట్లా వెళ్ళట్లేదు, కానీ ముఖ్యంగా మిడిల్ క్లాస్ కాస్త అటు ఇటుగా అటువంటి చూజ్ చేస్తుంటున్నారు. అంటే ఏమైందంటే ఒక స్కూల్ ఏది మంచిది అని నిర్ణయించుకోవడం అనే దాని స్వేచ్ఛ పేరెంట్స్కి లేదు. అది అతని చుట్టూ ఉన్నటువంటి ఎకో సిస్టమ్ నిర్ణయిస్తుంది. కొలీగ్స్ కావచ్చు, తర్వాత ఫ్రెండ్స్ కావచ్చు, మీడియా కావచ్చు, అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు. సో ఇవన్నిటి ఆధారంగా స్కూల్ చూజ్ చేసుకుంటారు. బేసికలీ సమస్య ఏంటంటే ఇండియాలో చాలా పాపులేషన్ మనందరూ తెలుసు, 140 crores పాపులేషన్ ఉంది. దురదృష్టవశాత్తు ఇండియా ఎదగాల్సినంత ఎదగలేదు. మనకు 3 రకాల సెక్టర్స్ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రికల్చర్, సర్వీస్ సెక్టర్. సో మ్యానుఫ్యాక్చర్లో పెద్దగా మీకు ఇండియా ఎదగలేదు, ఇప్పుడు ఎదుగుతుంది. అగ్రికల్చర్ అయితే ఇంచుమించు 100 ఏళ్ల కింద అగ్రికల్చర్ ఎట్లుందో కొన్ని ఎరువులు వాడడం మినహాయిస్తే ఇప్పుడు అట్లే ఉంది. సర్వీస్ సెక్టర్లో కొంత గ్రో అయింది. సో ముఖ్యంగా సాఫ్ట్వేర్ తెలుగు రాష్ట్రాలకు వస్తే, అంటే సాఫ్ట్వేర్కు కావలసినటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నా కొడుకును బిడ్డను చేయాలంటే ఏం చేయాలి అనేటువంటి దాని నుంచి స్కూల్ చూజ్ చేస్తున్నారు మిడిల్ క్లాస్ చాలామంది. అంటే సాఫ్ట్వేర్ కావాలంటే ఏం చేయాలి, బీటెక్ చేయాలి. సో బీటెక్ చేయాలి అంటే ఏం చేయాలి, అందులో నెంబర్ 1 ఐఐటి, ఎన్ఐటి, IIITలు, బిట్స్, ఎంసెట్ కాలేజ్. వీటి కోసం రావాలి ఇంజనీరింగ్ సీట్స్. దేశంలో చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు, తక్కువ సీట్స్ ఉన్నాయి కాబట్టి కాంపిటీషన్ ఉంది. సో కాంపిటీషన్ ఉంది కాబట్టి అందరికంటే ముందు ఉండాలి. అందరికంటే ముందు ఉండాలి ఏం చేయాలి, ముందు నుంచే మనం ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ కావాలి. ఐఐటి ఫౌండేషన్ దాని నుంచి ఎమర్జ్ అయింది. అంటే మిడిల్ క్లాస్ ఉండేటువంటి ఒక భయం, కాంపిటీషన్ ఏది. సో నేను అందరికంటే డిఫరెంట్గా నేర్చుకుంటే, అందరికంటే ముందు నుంచి కోచింగ్ తీసుకుంటే నేను బెటర్గా ఉంటాను, దానివల్ల బెటర్గా ఉంటాను ఆశ. ఈ ఆశా భయం ఆధారంగా ఈ ట్యూషన్ సెంటర్లు, కోచింగ్ సెంటర్స్ ఉండేటువంటి మెథడాలజీ ఉన్నటువంటి స్కూల్స్ వచ్చినాయి. ఒక 20 ఏళ్ళ కింద, 25 ఏళ్ళ కింద ఇవి లేవు. ఎప్పుడైతే శ్రీ చైతన్య నారాయణ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునే దానిలో భాగంగా ఈ నెరేటివ్స్ బిల్డ్ చేసినాయి. అంటే ముందు నుంచే ఐఐటి తీసుకుంటారు, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఇంటర్మీడియట్ సరిపోదు. సో ముందు నుంచి అంటే 8వ తరగతి నుంచి 6వ తరగతి నుంచి మీకు 6th క్లాస్ నుంచి ఐఐటి తీసుకురావాలి. సో కాబట్టి అట్లాంటి వాటిలో మేము నెంబర్ 1 ర్యాంకులు ఇచ్చినాం కాబట్టి మా దగ్గర ఏడితే మేము ముందు ఐఐటి ఫౌండేషన్ కోచింగ్ ఇస్తాం. సో దానిలో ఏడితే మేము మిగతా వాళ్ళకంటే అడ్వాంటేజ్ పొజిషన్లో ఉంటాం కాబట్టి మీకు ర్యాంకులు వస్తాయి, మీరు అనుకున్నటువంటి ఆశలు నెరవేరుతాయి. సాఫ్ట్వేర్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దీని నుంచి ఈ కోచింగ్ సెంటర్స్, ఈ శ్రీ చైతన్య నారాయణ నుంచి వచ్చినటువంటి
స్కూల్స్ దాన్ని అనేక మంది అనుసరించినాయి. భాష్యం కావచ్చు, దీనికంటే ముందు యాక్చువల్ డిజైన్ తయారు చేసి చైతన్యనారాయణ కంటే ముందు కేకేఆర్ తయారు చేశాడు, కే కోటేశ్వర్ కేకేఆర్ స్కూల్స్ అని. తర్వాత డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా దాన్నే అనుకరిస్తున్నాయి. దురదృష్టం ఏంటంటే పోనీ ఆ ఫౌండేషన్ అంటే 6th నుంచి 10th ఉండేటువంటి మ్యాథ్స్ సైన్స్ ఫౌండేషన్ కరెక్ట్ చెప్తున్నారా అంటే లేదు. దాంట్లో ఇంటర్మీడియట్ సిలబస్ అంతా ముందు తీసుకొచ్చి స్కూల్లో నేను కంప్లీట్ చేసేసి ఆ సిలబస్ని మొత్తం ముందు నేర్చుకుంటే మీకు ఈ సిలబస్ అంతా ఇంటర్మీడియట్ ముందే అయిపోతే మేము ఇంటర్మీడియట్ ఐఐటి చెప్తాం. ఇంటర్మీడియట్ మోడ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సిలబస్ అంతా స్కూల్లోనే అయిపోతుంది. ఎంసెట్ కూడా ముందే చెప్పేస్తాం. సో మీరు మిగతా వాళ్ళకన్నా ముందు పని కంప్లీట్ చేసుకుంటారు కాబట్టి మీకు సక్సెస్ ఉంటుంది. చాలా లాజికలే, చాలా మనకు చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది, కన్విన్సింగ్ అనిపిస్తుంది. నేను ఎంసెట్ ఇంటర్మీడియట్ స్కూల్లో నేర్చుకుంటే ఐఐటీ కదా మిగిలేదు, ఐఐటి ఇంటర్మీడియట్ నేర్చుకుంటే కరెక్ట్ నాకు అడ్వాంటేజ్ ఉంటే అనిపిస్తుంటుంది. సో దానిలో కొంత చురుగ్గా ఉన్నటువంటి పేరెంట్స్, కొంత ఎడ్యుకేషన్ మీద అప్డేట్ ఉండేటువంటి పేరెంట్స్ దానిలో చేర్చిండు. సహజంగానే వాళ్ళకి అవేర్నెస్ ఉంటుంది, మంచి పిల్లలు ఉంటారు, చేరిన ర్యాంకులు కూడా వచ్చినాయి. సో దానివల్ల మిగతా ట్రెండ్ అంతా ఫాలో అవుతుంది. సో ఒక రకంగా నేను మొదటి రకం స్కూల్స్ ఏమున్నాయంటే ఈ కోచింగ్ సెంటర్ మోడల్ స్కూల్స్. సో అంటే శ్రీ చైతన్య నారాయణ లాగా అవన్నీ ఎట్లుంటాయి, అపార్ట్మెంట్లు ఉంటాయి, దానికి హాస్టల్స్, మాదాపూర్లో హాస్టల్స్, అవి కూడా అపార్ట్మెంట్లే, స్పోర్ట్స్ ఉండవు, గాలి వెలుతురు ఉండవు, మొత్తం స్కూల్లోనే ఐఐటీ ఉంటుంది. సో చాలా రకాల దుష్పరిణామాలు అంటే ఇది మొదటి రకం స్కూల్స్ నేర్చుకుంటున్నాను. ఇది ఫస్ట్ కైండ్. తర్వాత అంటే ఇటువంటి మొదటి రకం స్కూల్స్తో ప్రాబ్లం ఏమిటంటారు అసలు? అంటే నిజంగా చెప్పాలంటే ఏంటంటే ఈ చాలా ఎంతమంది చెప్పినట్టు చాలా అందంగా కనపడతాయి. దీని యొక్క నెరేషన్ ఏంటి, కాంపిటీషన్లో ముందుంటాం. మనం ఇంటర్మీడియట్లో చేసుకోవాల్సిన భారం బాగుంటుంది కాబట్టి ఇంటర్మీడియట్, ఎంసెట్, ఐఐటీలో బాగా సగం పని ముందే కంప్లీట్ చేసుకుంటాం. మనం అనుకుంటాం కదా రేపు వర్క్ అంతా రేపు 10 పేజీలు ఉంటే 5 పేజీలు ఇవ్వాలని రాస్తే రేపు 5 పేజీలు అయిపోతుంది, చాలా ఈజీ అయిపోతుంది, చాలా అందంగా అనిపిస్తుంది పేరెంట్స్కు. సో ఎందుకు నష్టం అంటే బేసికల్గా ఏమవుతుందంటే కొంచెం ఎడ్యుకేషన్కు యొక్క స్వభావం అర్థం కావాలి. దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ ఉచ్చులో పడిపోయింది చాలామంది టీచర్స్, గవర్నమెంట్ టీచర్స్ కావచ్చు, ఇంకా ప్రైవేట్ టీచర్స్కి అంత స్తోమత కూడా ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ టీచర్స్. అంటే గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళ ట్రైనింగ్లో బీఎడ్లో డిఎడ్లో ఎడ్యుకేషన్ సైకాలజీ చదువుకుంటారు. అంటే మీకు అసలు లెర్నింగ్ ఎట్లా జరుగుతుంది, లెర్నింగ్ ప్రాసెస్, టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్, పెడగాగి, తర్వాత ఇంటెలిజెన్సు, క్రియేటివిటీ, కాన్సన్ట్రేషను, సో ఎట్లయితే విద్యాభ్యాసం ఇదంతా చాలా చదువుకుంటారు. వీళ్ళు ఏదైతే చదువుకున్నారో ఎడ్యుకేషన్ సైకాలజీలో దాని కంప్లీట్ రివర్స్లో ఇప్పుడు దీనిలో జరుగుతుంది ఈ టెక్నో స్కూల్స్, ఒలింపియాడ్ స్కూల్స్, కోచింగ్ సెంటర్ స్కూల్స్లో. కానీ విచిత్రం ఏంటంటే దీనిలో ఎక్కువ మంది చేర్చిన వాళ్ళు గవర్నమెంట్ టీచర్స్. సో నష్టం ఏంటంటే బేసికల్గా కొంచెం లోతుకి వెళ్ళాలి. ఇది చూస్తే చాలా పాలిష్గా కనిపిస్తుంది దీని యొక్క ప్రమోషన్. అంటే మనకు అసలు స్కూలింగ్ అంటే మనకు అర్థం కావాలి. బేసిక్ విషయం ఏంటంటే అసలు స్కూలింగ్ దేనికోసం? ఒక మనిషి ఇండియాలో సుమారుగా 70 సంవత్సరాలు బతుకుతున్నాడు రఫ్గా. స్కూల్ అనేది 15 ఏళ్ళ వరకు స్కూల్ ఉంటుంది. సో 5 ఏళ్ళ స్కూల్కి వెళ్తే, కేజీ కిండర్ గార్డెన్ వదిలేస్తే 10 ఏళ్ళు స్కూల్కి వెళ్తే ఈ 10 ఏళ్ళ స్కూల్ యొక్క పర్పస్ ఏంటి? స్కూలింగ్ అంటే మిగతా 60 ఏళ్ళు వాడు అనేక విషయాల మీద ఒక మంచి జీవితం రావడం కోసం 10 ఏళ్ళ యొక్క స్కూల్. అంటే దానిలో కెరీర్ ఉంది, దానిలో లైఫ్ ఎడ్యుకేషన్ ఉంది, దానిలో కుటుంబాన్ని ఎట్లా గడపాలి ఉంది, దానిలో లీడర్షిప్ ఉంది, దానిలో ఓడిపోవడం ఉంది, గెలవడం ఉంది, రకరకాల ఉన్నత విద్యకు కావాల్సినటువంటి శాస్త్రాలకు సంబంధించిన పరిచయం ఉంటుంది, భాష ఉంటుంది. సో జీవితం దగ్గర ఎత్తు పొలాలకు సంబంధించిన ఎమోషనల్ డెవలప్మెంట్ ఉంటుంది, ఫిజికల్ స్ట్రెంగ్త్, మీకు శరీరం పటిష్టం కావడము, ఎక్సర్సైజ్, శారీరక విద్య, ఫిజికల్ కోషెంట్ ఉంటుంది. సో అనేక జీవితంలో వచ్చేటువంటి అనేక సమస్యలు ఎదుర్కోవడం కావాల్సిన ఎమోషనల్ కోషన్ డెవలప్మెంట్ ఉంటుంది. వీటన్నిటి కోసం స్కూల్. ఫస్ట్ ఇక స్కూల్ యొక్క పర్పస్ మనకు అర్థం కావాలి. ఫస్ట్ పాయింట్, ఈ స్కూల్లో ఇవన్నీ అడ్రస్ అవుతున్నాయా లేదా? అయితే అది మంచి స్కూల్. అకాడమిక్ థింగ్స్ అవసరం, ఎంట్రన్సెస్ అవసరం, ఎంట్రన్స్ సక్సెస్ కావాలి, మన పిల్లలకు ఐఐటీలు రావాలి, కంపెనీలు పెట్టాలి, డాక్టర్లు కావాలి, చడకు, ఇవన్నీ ఎవరు కూడా కాదనేది లేదు. సో ఇవి బేసికల్గా ఇవి అడ్రస్ అవుతున్నాయి అనేది ఫస్ట్ పాయింట్. రెండవది, పోనీ వీళ్ళు అనుకునేటువంటి ఐఐటి, వీళ్ళు అనుకునేటువంటి మెడికల్లో నిజంగా దీనివల్ల ప్రయోజనం ఉంది.
ఇవన్నీ వదిలిపెడదాం. సార్ మేము అవన్నీ ఇంజనీరింగ్లో నేర్చుకుంటాము, ఫిజికల్ కోచింగ్ చూసుకుందాము, ఎమోషనల్ కోచింగ్ చూసుకుంటాము, లైఫ్ స్కిల్స్ తర్వాత నేర్చుకుంటాము, స్పోర్ట్స్ ఇంటికాడ నేర్పిస్తాము. అవన్నీ మాకు ఎంట్రన్స్ ఎగ్జామ్ రావాలి, మేము ప్రెజర్ తట్టుకోలేకపోతున్నాం, మా పిల్లలు డాక్టర్ కావాలి, డాక్టర్ ఇంకా సంగతి తర్వాత, ఇప్పుడు ఐఐటి వచ్చినాక సంగతి తర్వాత, అవన్నీ అనుకుందాం. పోనీ ఇంతవరకే చూద్దాం, మాకు అంత దూరం లేదు సార్, మాకు పిల్లలకు ఎగ్జామ్ వచ్చేది వాళ్ళు మాకు తర్వాత ఆ బాధ మేము పడతాము, తర్వాత నేర్చుకుంటాము, ఫస్ట్ దీని ప్రెజర్ ఉంటే ఆ వరకు చూస్తే. పోనీ ఐఐటి ఎగ్జామ్, నేను కూడా చాలా రోజులు కోచింగ్ ఫీల్డ్లో పనిచేసిన. ఐఐటికి ఎగ్జామ్కి వస్తే ఐఐటీలో ఏం అడుగుతున్నారు? +1 +2 సంబంధించి సిలబస్ అడుగుతున్నారు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. దీనికి ఏం కావాలి? 6th నుంచి 10th క్లాస్ వరకు సంబంధించిన ఫౌండేషన్స్ కావాలి. 11th క్లాస్ 12th క్లాస్ మీకు అర్థం కావాలంటే 6th నుంచి 10th క్లాస్ వరకు కావాల్సినటువంటి ఫండమెంటల్స్ నేర్చుకోవాలి. సో 6th నుంచి 10th క్లాస్ ఫండమెంటల్స్ నేర్చుకుంటేనే +1 +2 వస్తుంది. మనం మెట్లు ఎక్కడం లాంటిది ఇది. సో ఈ ఇంటర్మీడియట్లో కావాల్సినటువంటి సిలబస్ను మీరు మ్యాథ్స్ సాల్వ్ చేయాలన్నా, ఫిజిక్స్ చేయాలన్నా, కెమిస్ట్రీ చేయాలన్నా, దానిలో ఆ ప్రాసెస్లో మీరు అప్లికేషన్లు చేసేటువంటి క్వశ్చన్స్లో పనిచేసేది స్కూల్కి సంబంధించినటువంటి ఫౌండేషన్. చాలా చైతన్య నారాయణ స్కూల్స్లో, అట్లాంటి స్కూల్స్లో ఆ స్కూల్ సిలబస్ ఆల్మోస్ట్ 1-2 నెలల్లో కంప్లీట్ చేస్తున్నారు. చాలా వరకు ఇన్డెప్త్ రావడం. ఉదాహరణకు అర్థమెటిక్ ఉంది. అర్థమెటిక్ మీరు క్యాట్, శాట్ లాంటి టాప్ మోస్ట్ ఎగ్జామ్స్ కూడా అర్థమెటిక్. సివిల్ సర్వీస్లో పేపర్ 1 క్వాలిఫై అవ్వాలంటే అర్థమెటిక్. ఈ అర్థమెటిక్ మీద మీకు కమాండ్ రావడం లేదు పిల్లలు. కానీ ఈ అర్థమెటిక్ రేషియో, ప్రపోర్షను, అప్లికేషన్స్, మీ పర్సంటేజెస్ ఇవన్నీ అవసరం. ఉదాహరణ ప్లేన్ జామెట్రీ ఉంది. ప్లేన్ జామెట్రీ అంతా కూడా మీకు ఇంటర్మీడియట్లో ఐఐటి సాల్వ్ చేసేటప్పుడు దీనిలో ఎక్స్పర్టైజ్ ఉంటుంది. వీళ్ళందరికీ క్యాలిక్యులేషన్ ఉంటుంది. క్యాలిక్యులేషన్ లేట్ అవుతుంది, ఎందుకంటే అర్థమెటిక్ మాస్టర్ లేదు. మీ డెరివేషన్లో చాలా వరకు జామెట్రికల్ సంబంధించినటువంటి ఫండమెంట్స్ అవసరం. దీనిలో కమాండ్ లేదు, కాబట్టి అక్కడ ఆన్సర్స్ కరెక్ట్ చేయడం లేదు. కాబట్టి మీరు అనుకునే ఐఐటి ఫౌండేషన్కు కూడా మీకు సరిపోయేటువంటి ఫౌండేషన్ స్కూల్లో రావడం లేదు. 2 ఏళ్ళు సరిపోయేటువంటి ఇంటర్మీడియట్ సిలబస్ను 5 ఏళ్ళు చెప్తున్నారు. 8th, 9th, 10th చెప్తూ ఈ ఫౌండేషన్ ద్వారా ఇంటర్మీడియట్లో వేగంగా ఎఫిషియెంట్ నేర్చుకుంటాడు. ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ చేసే కంటే 8th, 9th, 10th, 11th, 12th చెప్తున్నాడు. మరి 8th and 10th ఎవరు చదవాలి? 8th and 10th సిలబస్ డిజైన్ చేసిన వాళ్ళు ఎన్సీఆర్టీ సంబంధించినటువంటి వాళ్ళు. దానికి ఒక నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఉంటుంది, దానికి రీసెర్చ్ ఉంటుంది, అంత ఉంటుంది. సో ఇదంతా అవుతుంది. అంటే ఓవరాల్ అని చెప్పదలుచుకున్నది, మీకు కావాల్సిన లైఫ్ స్కిల్స్ రావడం లేదు. మీరు ఏవైతే కోరుకుంటున్నారో మీకు ఐఐటి సంబంధించిన దానికి ఫండమెంటల్స్ రావడం లేదు. పైగా ఈ సిలబస్ 8th ఇంటర్మీడియట్ సిలబస్ చెప్పడం వల్ల స్ట్రెస్కు గురై పిల్లలు భయపడి రిగరస్ ట్రైనింగ్ 8th and 10th చేయడం వల్ల 11th వచ్చేసరికి ప్యాషన్ అవుతుంది. ఇది ఒక నష్టం. అదేవిధంగా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. పిల్లలకు నాకు ఐఐటి మాట్లాడుతుంటారు, ఐఐటి వచ్చి ఉంటుంది, ఎట్లా క్వశ్చన్ అడగాలో తెలియదు, బేసిక్ కమ్యూనికేషన్ తెలియదు, హెల్త్ ఎడ్యుకేషన్ తెలియదు. చాలా వరకు పిల్లలు చూస్తే మీకు B12, D3 డెఫిషియన్సీ ఉంది. మీరు టెస్ట్ చేస్తే B12 వల్ల ఏమవుతుంది? డెఫిషియన్సీ వల్ల యాంగ్జైటీ బిల్డ్ అవుతుంది. యాంగ్జైటీ బిల్డ్ కావడం వల్ల ఏమవుతుంది? డిప్రెస్ అవుతున్నారు. డిప్రెస్ కావడం వల్ల చదవడం లేదు. అది ఇంకా ఎక్కువ అర్థం కాక, డెఫిషియన్సీని అర్థం కాక ఇదిలో ప్రాబ్లం అనుకో సూసైడ్స్ కూడా జరుగుతున్నాయి. సో హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. అంటే ఓవరాల్గా మీరు లాజికల్గా మనం దీని గురించి మనం సపరేట్ ఎపిసోడ్ కూడా మాట్లాడదాము. మొత్తం స్టూడెంట్ను డిస్ట్రాయ్ చేస్తుంది. మనమేమో మిగతా వాళ్ళకంటే బెటర్ కావాలనుకుంటున్నాం, మిగతా వాళ్ళకంటే వరస్ట్ అవుతుంది. చివరిగా ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, సత్యనాదెల్లా మనకు మైక్రోసాఫ్ట్ CEO ఉన్నాడు. సత్యనాదెల్లా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చదువుకున్నాడు. అతను మైక్రోసాఫ్ట్ CEO అయినప్పుడు ఇంటర్వ్యూ, ఈనాడు పేపర్లో ఇంటర్వ్యూ చేస్తే, నేను +2 వరకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చదువుకున్నాను, నేను 4 years టెస్ట్ క్రికెట్ ఆడడం వల్ల ఈ స్థితికి వచ్చానని చెప్పాడు. అంటే ఒక స్పోర్ట్ అనేది లైఫ్ యొక్క రిఫ్లెక్షన్. ఇది దూరం అవుతుంది. అంటే ఇది ఒక రకం కాదు. ఒక మనిషిని సర్వనాశనం చేయాలంటే, మీ పిల్లల్ని మీ అంతలో మీరు డిస్ట్రాయ్ చేయాలనుకుంటే, మీరు ఇట్లాంటి పేర్లు పక్కన పెట్టాడు. రేపు ఇంకో పేరు కూడా అట్లే పెడుతున్నాడు. ఇట్లాంటి స్కూల్స్ అవసరం. స్కూల్లో స్కూలింగ్ అవసరం, స్కూల్లో హోలిస్టిక్ డెవలప్మెంట్ అవసరం, స్కూల్లో అకాడమిక్స్ అవసరం. నేను తప్పట్లేదు, మంచి టీచర్స్ అవసరం, ముఖ్యంగా మ్యాథ్స్, సైన్స్ అవసరం. సో అది ఓవరాల్గా ఈ విధంగా రెస్ట్రిక్షన్. ఖచ్చితంగా. అయితే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నా సొంత బ్రదర్స్ కావచ్చు, కజిన్స్ కావచ్చు, శ్రీ చైతన్య నారాయణ లాంటి వాటిలో చదివారు. అక్కడికి వెళ్ళాక కూడా వాళ్ళు మంచి పొజిషన్స్లో ఉన్నారు ఆబ్వియస్లీ, కానీ హ్యాపీగా ఉండరు. అండ్ మంచి పొజిషన్స్ అంటే బేసిక్ ఇన్కమ్ ఈ రోజుల్లో. అది శ్రీ చైతన్య నారాయణ వెళ్లకుండా వచ్చేది అని నా అభిప్రాయం. వాళ్ళ వల్ల వచ్చిందని కాదు అది. కానీ నేననేది ఏంటంటే, అదే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వీళ్ళు వెళ్ళి
ఫుడ్ బాగాలేదని పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారనుకోండి, మీ పిల్లవాడు తినడానికి వచ్చాడా చదువుకోవడానికి వచ్చాడా, 2 ఏళ్ళు చదువుకోవడానికి ఇవ్వండి, మిగతా కూడా ఎంటర్టైన్ చేయొద్దని చెప్పి వాళ్ళే తిరిగి చెప్పి పంపిస్తారు. అంటే అటువంటి దాంట్లో ఇప్పుడు మీరు అన్నట్టు ఒక న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ కావచ్చు, దానివల్ల కోల్పోయే ఎమోషనల్ స్టెబిలిటీ కావచ్చు, అవన్నీ రీజన్స్ అవుతున్నాయి అది జరిగేది. ఇంకొకటి విషయానికి వస్తే, చిన్నప్పటి నుంచి అంటే 8th, 9th, 10th లెవెల్ నుంచే ఇంటెన్సివ్గా మనము ఆ కోచింగ్ ఇవ్వడం మొదలు పెడితే ఎమోషనల్ కోషెంట్ అనేది పడిపోతుంటుంది పిల్లల్లో. ఎందుకనంటే నా అభిప్రాయం, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే మీరు సత్యనాదెళ్ళ లాంటి వాళ్ళని చూడొచ్చు, ఆర్ ఎనీ టెక్ సీఈఓస్ని చూడొచ్చు మోడర్న్ వరల్డ్లో. వాళ్ళు టెక్నాలజీని ఎందుకు ప్రేమిస్తారనంటే సైన్స్ని సైన్స్ కోసం ప్రేమించారు. సైన్స్లో ఏముంటుంది, A+B=C అంతే. అంటే దీన్ని కలిపి ఇది వస్తుంది. కెమిస్ట్రీలో, ఫిజిక్స్లో ఇట్లా బాల్ గోడకేసి కొడితే తిరిగి వస్తుంది. బేసిక్ సైన్స్, అందులో లాస్, అంతకంటే ఏం లేవు. దాన్ని మనిషి జీవితానికి అవసరమయ్యేటట్టు చేసేది ఎమోషన్ ముందు. అంటే ఈ సైన్స్ ఫ్యాక్ట్ నేను చదువుకున్నాను, దీన్ని నేను జనాలకు ఉపయోగపడే విధంగా ఒక ప్రోడక్ట్ ఇట్లా తయారు చేయగలను. ఒక టెక్నాలజీ ఉంది, ఒక యాప్ ఉంది ప్రోగ్రామ్ చేసేది, దీన్ని జనాలకు ఉపయోగపడే విధంగా ఎట్లా చేయొచ్చు. దాన్ని ఇప్పుడు జనాలు ఇంతకుముందు వర్షం పడుతుంటే కూడా రాత్రిపూట బయటికి వెళ్ళి గుడిగేసుకొని ఆటో ఎత్తుక్కునేది, లేకపోతే క్యాబ్ ఎత్తుక్కునేది. ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఒక బటన్ నొక్కితే క్యాబ్ మన దగ్గరికి వస్తుంది. ఆడవాళ్ళైనా సరే పిల్లలనైనా సరే సెక్యూర్గా పంపించవచ్చు, మ్యాప్లో కనబడుతుంది. ఇదంతా టెక్నాలజీకి ఒక ఎమోషనల్ కోషెంట్ యాడ్ అయ్యి ఆ సీఈఓస్ అందరూ కూడా మనుషులకు ఉపయోగపడే విధంగా చేశారు కాబట్టి అది మార్కెట్లో సక్సెస్ అయింది. మిగతా అన్ని తోడు కావచ్చు, ఇంటెలెక్చువల్ కోషెంట్ కావచ్చు, లేకపోతే స్పిరిచువల్ కోషెంట్ కావచ్చు, ఫిజికల్ కోషెంట్ కావచ్చు, ఇవన్నీ యాడ్ అవ్వచ్చు దానికి. కానీ కేవలం ఇప్పుడు ఈ ఇంటెన్సివ్ కోచింగ్ దాంట్లో ఏమవుతుందంటే ఇంటెలెక్చువల్ కోషెంట్ మాత్రమే 8th, 9th, 10th కూడా ఈ సైన్స్ ఇవి చదివించి ఆబ్వియస్లీ ర్యాంక్ వచ్చిన పిల్లడికి 99% అబవ్ వచ్చినా ఇప్పుడు ఐఐటీస్లో ఏమవుతుంది, ప్లేస్మెంట్స్ పడిపోతున్నాయి. ఎందుకు? అల్టిమేట్లీ కార్పొరేట్ కంపెనీలు కొన్ని ఉంటాయి, మిగతా వాళ్ళందరూ సొంతంగా పెట్టాలి కంపెనీస్. మరి సొంతంగా కంపెనీ పెట్టే అవకాశం ఎప్పుడు వస్తుంది? వాళ్ళకి ఒక మానవాళికి ఏదైనా చేయాలి, దేశానికి ఏదైనా చేయాలి అని ఇది ఉన్నప్పుడే వస్తుంది. వాడికి సైన్స్ తెలిసి సోషల్ తెలియనప్పుడు అది రాదు, కాబట్టి ఆబ్వియస్లీ అది అవ్వట్లేదు. సో మీరన్నట్టు అది కరెక్టే. సో లైక్ ఎంత నేను డెవిల్స్ అడ్వకేట్ లాగా చేసి ఏదన్నా ఒక ఆలోచిద్దామని చూసినా సరే, పోనీ దీనికనే ఉపయోగపడుతున్నాయి కదా ఈ కోచింగ్ సెంటర్స్ అంటే అసలు దేనికి ఉపయోగపడట్లేదు అవి. ఫస్ట్ థింగ్ అంటే వాళ్ళు ఏది కోరుకుంటారో అది కూడా అడ్రస్ కావట్లేదు. కనీసం మీరు ఐఐటి వల్ల మీకు ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉంటే పోనీ మీరు వదిలేద్దాం. మీకు మెడికల్ వల్ల ఎక్స్ట్రా అడ్వాంటేజ్ కాదు, మామూలు వాళ్ళకంటే అధ్వానమైన పరిస్థితి. ఇంతకుముందు మంచి పాయింట్ గుర్తు చేశారు. యాక్చువల్గా అంటే ఇండియాలో ఎదుగుతున్నటువంటి సమాజం కాబట్టి నా పిల్లలు నాలా కష్టపడకూడదు, నా పిల్లలు సంపన్నులు కాదు, నేను 10 రూపాయల కోసం కష్టపడ్డా అని నా పేరెంట్స్ అందరూ కూడా నా ఏజ్లో ఉన్నారు ఇప్పుడు అందరూ. సో వాళ్ళ ఎమోషన్ ఏంటి, నేను చిన్నప్పుడు చాలా కష్టపడ్డా, సో నా పిల్లలకు డబ్బు కష్టం రావద్దు, కంఫర్టబుల్గా బతకాలి, లోటు ఉండకూడదు అనేది పేరెంట్స్ కోరిక. మన అది అమాయకత్వం, అది కోరుకోవడంలో మంచిది. కానీ వాళ్ళ అమాయకత్వం ఏంటంటే దాని సొల్యూషన్ తెలియట్లేదు. ఇప్పుడు బేసికల్ మీరు కొన్ని పాయింట్స్ గుర్తు చేసిందంటే, ఇప్పుడు మన పిల్లలు సంపన్నులు కావాలి, నా పిల్లలు కూడా సంపన్నులు కావాలని కోరుకుంటున్నాను, రైట్? బాగా డబ్బు సంపాదించాలంటే ఎవరు సంపాదించగలుగుతారు? మిగతా వాళ్ళకంటే డిఫరెంట్. అంటే మిగతా వాళ్ళు ఎవరు చేయలేని పని నా పిల్లలు చేస్తే ఎక్కువ డబ్బు సంపాదిస్తారు, వాళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది, రైట్? సో ఇప్పుడు చూస్తే నా ఉద్దేశం ఏమో నా పిల్లల్ని కోటీశ్వరులు చేయాలని, బాగా సంపన్నులు చేయాలి, కంఫర్టబుల్ బతకాలని. కానీ నేను చేస్తున్న పని నన్ను స్లేవ్స్ లెక్క తయారు చేస్తున్నా పిల్లల్ని. అంటే బేసికల్గా ఎవరు డబ్బు సంపాదిస్తారు? సొంత ఆలోచన చేసేవాళ్ళు డబ్బు సంపాదిస్తారు, సొంతగా ఆలోచించే వాళ్ళు. ఇప్పుడు వచ్చిన తర్వాత నువ్వు అందరిలాగా ఆలోచిస్తే నీకు అసలు స్పేసే లేదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, రొటీన్గా ఒక మొనోటానిక్గా ఒకటే రూపంలో యూనిఫామ్గా ఒక మిషన్ లాగా ఆలోచించడం నేర్పుతున్నాం. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కోచింగ్లలో కూడా ఈ ప్రాబ్లం ఒక 1,00,000 ప్రాబ్లం చేస్తే ఏదో ఒకటి మెయిన్స్ ఇస్తారు కాబట్టి కొన్ని వస్తున్నాయి, ర్యాంకులు వస్తున్నాయి. సో కొంతమందికి ఐక్యూ ఉన్న వాళ్ళకు కూడా ప్రాక్టీస్ తోనే వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఇంతమంది మీరు కార్పొరేట్లో గుర్తు చేసింది, ప్రపంచంలో ప్రతి కంపెనీ సమాజంలోని ఏదో ఒక సమస్యను అడ్రస్ చేయాలి, ఏదో ఒక సమస్య అడ్రస్ చేస్తే కంపెనీ వస్తుంది. అంటే ఏదో ఒక సమస్య ఉందని తెలియాలంటే ఏంటి, సమాజం అర్థం కావాలి, ఇతర మనుషులు అబ్జర్వ్ చేయాలి. సో ఒక సామాన్య మనిషిలాగా నీకు ఉండేటువంటి ఎంపతి ఉండాలి, అసలు ఏం జరుగుతుంది సమస్య అనేది. అంటే సమాజంతో డిస్కనెక్ట్ అయిపోయి మామూలు మనిషికి ఉండే సమస్యలు తెలియకుండా ఏది లేకుంటే సమాజం యొక్క సమస్య ఎట్లా అర్థమవుతుంది, దాని సొల్యూషన్ ఎట్లా ఇస్తావు, సొల్యూషన్ ఇవ్వడం కోసం కంపెనీ ఎట్లా పెడతావు. ఇప్పుడు ప్రపంచం ఇంతకుముందు మీరు అనేక ఎగ్జాంపుల్స్ చెప్పారు.
మీరు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్స్ యొక్క ట్రాక్ రికార్డ్ చూస్తే వాళ్ళు అద్భుతాలు ఏం సాధించలేదు. ఏవో జాబ్ వస్తుంది, కోట్లు సంపాదిస్తున్నారు అంతే. ఇప్పుడు ఉదాహరణకు మనం కార్పొరేట్ వరల్డ్లో చూస్తున్నాం. ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పారు, ఓలా, ఊబర్, మీకు ర్యాపిడ్ ఎట్లా వచ్చినాయి? ఇంట్లో కూర్చొని వ్యాన్ రావడానికి కష్టం అవుతుంది, ట్యాక్సీకి వెళ్ళాలి, అవన్నీ చేయాలి. వాడికి గిరాకీ లేదు, వీడికి సంబంధించి వెహికల్ లేదు. దాని నుంచి ఓలా, ఊబర్ వచ్చింది. అరే టిఫిన్ వెళ్ళాలంటే పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళు బయటికి వెళ్ళాలంటే కష్టం కాబట్టి మీకు ఏమిటి స్విగ్గీ, జొమాటో వచ్చింది. సో నాకు ఇల్లు దొరకాలి అంటే నో బ్రోకర్ వచ్చింది. సో ఫ్లాట్ అమ్మాలంటే నో బ్రోకర్ వచ్చింది. సో అట్లనే అనేక రకాల అమెజాన్ ఇట్లాంటివి కూడా అట్లా వచ్చినాయి. అనేక రకాల కంపెనీస్ కూడా సమాజంలోని ఒక ప్రాబ్లంకు సొల్యూషన్కి వచ్చాయి. మీరు మిల్క్ మంచి పాలు దొరకట్లేదు అంటే కంటెంట్ డిలైట్ వచ్చింది. ప్రతిదీ అంటే సమాజంలో ఉండే సమస్య నీకు అర్థమైతే కదా సొల్యూషన్ కావాల్సింది. వీడికి సమస్య తెలియదు, సమాజమే తెలియదు. అంటే బేసికల్ హాబీస్ మీరు చూడండి, చాలా వరకు కార్పొరేట్ కంపెనీస్ మీరు రిక్రూట్ చేసి మీ హాబీస్ ఏంటో అడుగుతారు. హాబీస్ ఎందుకు అంటే దాంట్లో డీపర్ ఇంట్రెస్ట్ ఉంటుంది. వాడికి ఒక హాబీ, ఒక అంశం మీద డీపర్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు దానిలో ఉండేటువంటి సమస్యలను అడ్రస్ చేస్తూ నీకు టెక్నాలజీ ఉంటే నువ్వు ఒక ఇన్నోవేషన్ చేయగలుగుతావు, నువ్వు కంపెనీకి పనిచేస్తావు. నీకు ఏమీ లేకుండా 4 పుస్తకాలు పట్టుకుని వాటి ఎంట్రన్స్ కోసం ప్రిపేర్ అవ్వకుండా అయిపోతే తర్వాత ఇంజనీరింగ్ రాగానే జీపీఏలు, కోర్సులు, ర్యాంకులు, మీకు ఇంటర్వ్యూలు, దానికి ట్రైనింగ్లు, ఏదో జాబ్ వస్తుంది. ఇవాళ జీవితంలో మనకి ఇన్నోవేషన్ ఉండేది ఎక్కడ? సో కాబట్టి మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే, సో మీరు మీ పిల్లలకు ఏదైతే కావాలనుకుంటున్నారో అది కూడా జరగట్లేదు. అది జరిగితే కనీసం మిగతా వాటిని వదిలేద్దాం. సో బేసికల్గా సంపన్నులు కావాలంటే సామాజికమైన పరిజ్ఞానం. ఉదాహరణ మీకు బిట్స్ బిలా అనేది హైదరాబాద్ ఉంది. భగవద్గీత ఎందుకు సబ్జెక్టుగా ఉంది? అదొక ఎలెక్టివ్. సోషాలజీ ఎందుకు ఉంది అందులో ఎలెక్టివ్? బీటెక్ ఎందుకు? సోషాలజీ ఎందుకు? కాన్స్టిట్యూషన్ ఎందుకు ఉంది? ఎందుకు పెట్టారు? వాళ్ళు పిచ్చోళ్ళు కాదు కదా డైరెక్టర్స్. ఎందుకు పెట్టారు అది? బిట్స్ ప్లాన్ డైరెక్టర్, ఇంతకుముందు ఐఐటి డైరెక్టర్ ఉండేటువంటి రాంగోపాలరావు గారు ఇప్పుడు బిట్స్ ప్లాన్ డైరెక్టర్, ఐఐటి ఢిల్లీ డైరెక్టర్ ఉండే అతను. ఇవన్నీ ఎందుకు పెట్టారు అంటే ఒక ఇంజనీర్కు చాలా అంశాల మీద సమస్య ఉండాలి. నువ్వు ఉదాహరణకు సివిల్ ఇంజనీర్ ఉంటాడు, నువ్వు మంచి ప్లాన్ వేయాలంటే సమాజంలో ఏం టేస్ట్ ఉంది, వాడు ఏం కోరుకుంటున్నారు, తర్వాత మీకు తక్కువ కాస్ట్లో లేకుంటే ఇట్లాంటి రకరకాల ఇన్నోవేషన్స్ అవసరం ఉంటాయి. అంటే ప్రపంచంలో ప్రతిదీ సమాజం మీద అవగాహన లేకుండా, సమాజంలోని వ్యక్తులు, సమాజం యొక్క గమనము, సోషల్ చేంజెస్, రూరల్ చేంజెస్, అర్బన్ చేంజెస్, ఈ దేశంలో జరిగే ఎకానమీ, వాళ్ళ యొక్క అభిరుచులు జరిగే మార్పులు లేకపోతే నువ్వు బిజినెస్ కూడా డిజైన్ చేయలేవు. సో నీకు సమాజం అర్థం కాకుండా మీరు ఒక స్లేవ్గా ఉండి ఏదో పని చేసి నాకు ₹1,00,000 నా జీవితంలో కూడా సరిపోతుంది అనుకుంటే అది మీ కర్మ. వచ్చిన తర్వాత అది కూడా పని చేయదు. ఇంకా మీకు బెటర్ చెప్పగలుగుతారు. వచ్చిన తర్వాత ఎట్లాంటి స్కూలింగ్ అవసరం మీరు ఇంకా బెటర్ చెప్పగలుగుతారు. నాకంటే చాలా విషయాలు ఎట్లయిందంటే రీసెంట్లీ పేరెంట్స్ ఎట్లా ఆలోచిస్తుండొచ్చు అని నేను అనుకుంటున్నానంటే, చాలా విషయాల్లో కష్టపడి బతకడం అలవాటు పడిపోయాము. అది తప్పుగా ఆలోచించి కావచ్చు, రాక కావచ్చు, ఏదైనా సరే. ఇప్పుడు దాన్ని అదే పని సుఖంగా కూడా చేయొచ్చానంటే భయపడిపోతున్నారు జనాలు. ఎందుకు ఇంత ఈజీగా అయిపోతుంది, ఏదో తప్పు చేస్తున్నాం మనం. కానీ ఆ మార్పుని మనం స్వాగతించాలి. ఇంకా ఈజీగా ఎట్లా చేసుకోవచ్చు అని చూసి మనం మనకి నచ్చిన పనుల మీద ఇంకా ఎక్కువ టైం స్పెండ్ ఎట్లా చేయొచ్చు అని ఆలోచించిన వాడు ఫ్యూచర్లో ఎదుగుతాడు యాక్చువల్గా. అందుకని బిల్ గేట్స్ అంటాడు, నేను మోస్ట్ లేజియస్ట్ వర్కర్ని మాత్రం ఎంప్లాయ్ చేసుకుంటా, వాడొక్కడే ఫాస్ట్గా పనిచేయడం. ఎందుకంటే వాళ్ళు లేజీ ఉన్నప్పుడు ఏమైతే ఇంకో బెటర్ సొల్యూషన్ కోసం ఎదుగుతుంది, ఇన్నోవేషన్ వస్తుంది. ప్రపంచంలో అన్నంతే లేజీస్ ఫెయిల్యూర్స్ నుంచి వచ్చింది. డిఫెన్స్లో కూడా ఒక హైయెస్ట్ జాబ్స్ కొద్దిపాటి లేజినెస్ ఉండాలట. సో ఎందుకంటే క్యాలిక్యులేటర్ ఎందుకు వచ్చి రోజు గొడ్డు పని చేసినాక క్యాలిక్యులేటర్ ఎందుకు, కంప్యూటర్ ఎందుకు? నా పనిని నేను సుఖపడాలి అనుకుంటేనే నీకు ఇన్నోవేషన్ వస్తుంది ప్రపంచంలో ప్రతి. అలాగనే అంటే నేను స్కూల్స్ విషయంలో కూడా మన జనరల్గా ఒక పిల్లవాడు బయట కనబడ్డాగానే చుట్టాల పిల్లలు కావచ్చు, ఒక పార్టీలో కావచ్చు, ఏదైనా ఫంక్షన్లో కావచ్చు, వెళ్ళి మాట్లాడించడానికి ఏ క్లాస్ చదువుతున్నాను అని అంటాం సరదాగా. మనకది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్, వాడికి అది ఒక మళ్ళీ స్కూల్ గురించే గుర్తు చేయాలా, వాడి క్లాస్ రూమ్ అదే గుర్తొస్తాడు, వాడు మాట్లాడి వెళ్ళిపోతాడు. మామూలుగా వస్తూనే నీకు ఏ పాట అంటే ఇష్టం, నీకు ఏ కలర్ అంటే ఇష్టం. ఒక తోటి పిల్లోడు ఏం అడుగుతాడు, వాడిని అయ్యి అడుగుతాడు. సో అయ్యి అడిగినప్పుడు యాక్చువల్గా పిల్లోడు ఇంకా యాక్టివ్గా అవుతాడు, ఇంకా మనతో ఇంటరాక్ట్ అవుతాడు. అట్లాగనే స్కూల్స్ విషయంలో కూడా ఒక రెగ్యులర్ ఇంటెన్సివ్ కోచింగ్కి అలవాటు పడ్డ పేరెంట్ అయినా సరే అవి చూస్తూ పిల్లవాడి లైఫ్ స్టైల్ అందులో ఎట్లుంటుందో అని చూస్తూ ఉన్న పేరెంట్ మనకి ఒకేసారి ఒక రిలాక్స్డ్ వే ఆఫ్ స్కూలింగ్ ఏదైతే ఉందో, నిజంగా అందులో సబ్జెక్టు జీవితానికి పనికొచ్చేది, వాడు ఎదిగేది, కెరీర్ వైజ్ ఎదిగేది, ఆల్సో లైఫ్ వైజ్ ఎదిగేది, అలాంటి స్కూలింగ్ చూస్తే మేబీ అట్లా అనుకుంటారేమో అని అనిపిస్తుంది నాకు ఇప్పుడు. వీటికి అలవాటు పడ్డ పేరెంట్ మీరేమంటారు దానికి? అసలు ఎట్లా? బేసికలీ మీరు అన్న పాయింట్ ఏంటంటే
అంటే చాలా కష్టపడితేనే మనకేదో మంచి జరుగుతుంది, సక్సెస్ అనేది తెలుసో తెలియక ఉంది. అంటే బాగా కష్టపడితే రాదు, సరిగ్గా చేస్తుంది ఏ పనైనా. నువ్వు ఇప్పుడు ఉదాహరణ బాగా కష్టపడే వాళ్ళంటే చాలామంది బానిసలు కూడా చాలా కష్టపడరు. బానిసలు కష్టపడేది ఎవరు కష్టపడరు. చాలామంది వర్కర్స్ కంపెనీల్లో, హైదరాబాద్లో కంపెనీలో 12 గంటలు పనిచేసే వాళ్ళు వాళ్ళు బాగా కష్టపడుతున్నారు. ఎందుకు పైకి రాలేదు వాళ్ళు? అంటే బాగా అదొక పని కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా. అంటే మీ ఎఫెక్ట్ రావాలంటే ఏది కాజో దాన్ని పట్టుకుంటే దాని ఎఫెక్ట్ వస్తుంది. సింపుల్ లాజిక్. మీకు జ్వరం వచ్చింది, మీరు డోలోనో పారాసిటమాల్ వేసుకుంటే టెంపరీగా తగ్గుతుంది. లేదా మీకు సంబంధించినటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ సంబంధించి యాంటీబయాటిక్ ఏది వేసుకుంటారు. అంటే ఏది రూట్ కాజో ఆ కాజ్ పట్టుకుంటే దానికి ఎఫెక్ట్ జరుగుతుంది. ఇది బేసిక్ ఫండమెంటల్. అంటే బేసికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక్కసారి చూస్తే అసలు కష్టపడడం అంటూ లేదు. అసలు నేను ఆ వర్డ్ యాక్సెప్ట్ చేయను. కష్టపడంటే మనకి ఇష్టం లేని పనిని అప్పగిచ్చి పని చేయిస్తుంది కష్టం. ఇష్టం ఉన్నది చేస్తే ఎంజాయ్మెంట్. పిల్లలకు సండే పొద్దున్న లేస్తే అన్నం కూడా తినకుండా సాయంత్రం వరకు 43 డిగ్రీ 45 డిగ్రీ టెంపరేచర్ ఆడుతుంది. అది కష్టపడమా సుఖపడమా? అది పిల్లల దృష్టిలో సుఖపడడం. మనం అది కష్టపడట్లేదు. అదే రూల్ పెట్టి నువ్వు కండిషన్ పెట్టి రకరకాల ఒక ఆర్టిఫిషియల్ వాతావరణం చేసి నువ్వు వాడు దీనికి మార్కులు వేస్తా, రేటింగ్ వేస్తా, గ్రేడ్లు వేస్తా, ర్యాంకులు తీస్తా అని చెప్పండి, వాడికి అది కష్టం అవుతుంది. అవి ఏవీ లేకుండా స్వేచ్ఛగా క్రికెట్ ఆడుతుంది. అది కష్టం కాదు. అసలు కష్టపడడం లేదు. ప్రపంచంలో ఉన్నది శ్రమ ఉంది, కష్టం లేదు. అంటే ఇష్టం లేకుండా శ్రమ చేస్తే అది కష్టం, ఇష్టంతో శ్రమ చేస్తే అది ఎంజాయ్మెంట్. ఇంకోటి లేదు, కష్టపడనేది లేదు. అంటే మనము బేసికల్గా ఏంటంటే అంటే అసలు ఈ జనరేషన్ ఏమైందంటే మనము ఫ్యూడల్ జనరేషన్ చదివినాం కాబట్టి వాడికి ఏ పనైనా ఈజీగా కాలేదు. ప్రపంచంలో అన్నీ కూడా చాలా శ్రమతోటి తప్పితే కాలేదు. వ్యవసాయం నుంచి మొదలు పెడితే మీకు పాతకాలం నుంచి కరెంట్ లేనప్పటి నుంచి మొత్తం ప్రతిదీ శ్రమ పడితేనే అయింది. అంటే బేసికల్గా మనకు ఉండేటువంటి పేరెంట్స్లో పర్సెప్షన్ ఏమొచ్చిందంటే అంటే మన సక్సెస్ కోసము చాలా ఓర్చుకోవాలి, చాలా రకాల శ్రమ పడాలి, ఇష్టం లేని పనులు చేయాలి, అనేక రకాల ఇబ్బందులకు గురి కావాలి, అయితేనే సక్సెస్ అనేది ఒక మిస్కన్సెప్షన్ వచ్చింది. అంటే ఉదాహరణ దాని నుంచి మీరు అన్న డైలాగ్ వచ్చి శ్రీచంద్ర ఏంటంటే మీరు తిండి కోసం వచ్చినవా దానికోసం, అంటే తిండి పెడితే చదువు రాదా? ఇప్పుడు తిండి కోసం వచ్చినవా చదువు కోసం వచ్చినట్టు రెండు ఒకదానికి కూడా కాంట్రడిక్షన్. అంటే చదువు వస్తే తిండి తినకూడదా? అంటే ఈ లాజిక్ ఏంటంటే వాడికి ఆల్రెడీ మైండ్లో ఉందని వీడికి తెలుసు. అంటే మీకు తిండి కోసం వచ్చినవా అంటే మీకు చదవాలంటే తిండి కూడా మీరు అడగకూడదు, మీకు ఫ్యాన్ కూడా అడగకూడదు, 3 రోజులకు స్నానం వచ్చిన నీళ్ళు లేకపోయినా మీరు అడగకూడదు, ఇవన్నీ భరిస్తేనే మీకు ఐఐటి ర్యాంక్ వస్తుంది, సుఖపడితే రాదు అనేది ఆల్రెడీ మీరు అన్నట్టు పేరెంట్గా మైండ్ సెట్ ఉందనే విషయం వాడికి తెలుసు ఆల్రెడీ. అంటే అఫ్కోర్స్ ఇప్పుడు పేరెంట్స్ మారుతున్నారు, పేరెంట్స్ యొక్క పర్సెప్షన్ మారుతుంది. అంటే బేసికల్గా సరైన విధంగా శ్రమ చేయడము సక్సెస్ అవుతుంది. ఒక బావి ఉంది, నీళ్ళు అడుగున ఉండవు, మీరు ఎంతసేపు తవ్వితే ఏమొస్తాయి నీళ్ళు? చాలా మంచి నీళ్ళు పడే ప్లేస్లో కొన్ని ఊట ఉంది, అక్కడ కొద్ది తవ్వితేనే నీళ్ళు వస్తాయి. అంటే రైట్ వర్క్ అనేది రైట్ టైంలో రైట్ మెథడాలజీ చేయడం వల్ల సక్సెస్ తప్ప ఎక్కువ శ్రమ కోరిస్తే రాదు. కాబట్టి బేసికల్గా సరైన పని సరైన విధంగా చేయడం అనేది ఫలితానికి ఇస్తుంది తప్ప అనవసరమైన ఖర్చు వల్ల ఎలాంటి మీకు ప్రయోజనం ఉండదు. మీకు ఏది కాజో ఆ కాజ్ని పట్టుకుంటే దానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ వస్తుంది. సో కాబట్టి ఈ జనరేషన్ పేరెంట్స్ కూడా ఏంటంటే అఫ్కోర్స్ ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మనం చూస్తున్నాం పేరెంట్స్ యొక్క స్వభావంలో మార్పు వస్తుంది. ఎలైట్ పేరెంట్స్ వస్తున్నారు. చాలా వరకు ఐటీలోకి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ ఇదే మీరు చూస్తే శ్రీచైతన్య నారాయణ చదువుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వాళ్ళలో 95% మంది తమ పిల్లలతో లేయట్లేదు. మీరు గమనించండి, మీరు వేరే శ్రీచైతన్య నారాయణ కాకుండా ఆల్టర్నేట్ కాలేజ్ హైదరాబాద్ ఉన్న వాటిలో మ్యాక్సిమం పేరెంట్స్ శ్రీచైతన్య నారాయణ చదువుకున్న వాళ్ళు వేయట్లేదు. మీరు చూడండి, శ్రీచైతన్య నారాయణ పేరెంట్స్ చదువుకొని ఒక మంచి ఉద్యోగాలు వచ్చి స్థిరపడ్డ వల్ల 95% శ్రీచైతన్య నారాయణ వెయ్యరు. ఎందుకు వేయరు? మరి బాగుంటే వేయాలి కదా. రీజన్ అంటే వాడికి అర్థమైంది, వీడికి చిన్నప్పటి నుంచి ఏదైతే నేర్పబడ్డదో అది వాడు ఐటీ ఫీల్డ్కి వెళ్తానో కార్పొరేట్ మేనేజ్కి వెళ్తానో అది ఎందుకు పనికి రాకుండా పోయింది. అంటే వాడికి ఏది పని చేస్తున్నానికి అర్థమైంది. ఒకసారి ఐటీ ఫీల్డ్కి కార్పొరేట్ వరల్డ్ అని తెలుసు, యూఎస్లో కూడా ఈ మధ్య చాలా రోజులు ఉండొచ్చింది. కాబట్టి కార్పొరేట్ వరల్డ్కి వెళ్ళిన తర్వాత రియల్ లైఫ్ స్కిల్స్ ఏది అవసరం అవుతుంది. వాడు సీఈఓకి ఉన్నది అంటే వీడికి లేనిది ఏందో అని అర్థమైంది. వాడు సీఈఓకు లైఫ్ స్కిల్స్, వాడు సీఈఓ ఎందుకని వీడు కాలేదు. సో నేను ఇట్లాంటి వాడు చదువుకున్నా కాబట్టి నేను సీఈఓ కాలేదు, ఎంప్లాయ్ అయ్యాను. వాడి చిన్నప్పటి నుంచి లైఫ్ స్కిల్స్, కమ్యూనికేషను, లీడర్షిప్, సో స్ట్రాటజీ ఇవన్నీ వాడికి స్కూల్ నుంచి ఉన్నాయో పేరెంట్స్ ఉన్నాయో అట్లాంటి సరైన వాతావరణంలో వాడు పెరిగాడు కాబట్టి వాడు సీఈఓ అయ్యాడు. అర్థం వీడేమనుకుంటున్నాడు,
నేను మా CEO కావాలంటే ఎట్లాంటి స్కూల్స్ చేయాలని చెప్పి అప్పుడు ఈ సెకండ్ లెవెల్ స్కూల్స్ వస్తున్నాయి, హోలిస్టిక్ డెవలప్మెంట్ స్కూల్స్ అని అప్పుడు వస్తున్నాయి. అంటే హోలిస్టిక్ డెవలప్మెంట్ స్కూల్స్ ఎప్పుడు అర్థమైంది వీడికి, వీడు కార్పొరేట్కి వెళ్ళిన తర్వాత ఆ కార్పొరేట్ మేనేజ్మెంట్ ఎట్లా నడుస్తుంది, దానికి కావాల్సిన స్కిల్స్ కావాలి కాబట్టి ఈ కోచింగ్ సెంటర్ స్కూల్స్ కాదు అని అర్థమయ్యి నెక్స్ట్ సెకండ్ లెవెల్ స్కూల్స్కి వచ్చింది, అవి హోలిస్టిక్ డెవలప్మెంట్ స్కూల్స్. ఓకే. సో ఏవైతే ఈ ఇంటెన్సివ్ కోచింగ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ కేటగిరీవి, ఇవి అడ్రస్ చెయ్యని విషయాలు ఈ హోలిస్టిక్ స్కూల్స్ అచీవ్ చేస్తున్నాయి అంటారా ఇప్పుడు ఉన్న వాటిల్లో? అంటే మరి ఇంతమంది మీరు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్కి ఏమని అర్థమవుతుంది, హోలిస్టిక్ స్కూల్ అంటే ఆల్రెడీ డెవలప్ అనగానే పేరెంట్ ఫస్ట్ మాట, ఈ వీడియో వింటారు ఫస్ట్ మాట ఏంటంటే ఇలా ఐఐటి చెప్పరు. అంటే ఐఐటి చెప్పకుండా హోలిస్టిక్ డెవలప్మెంట్ స్కూల్, ఐఐటి చెప్పడం అనేది లేదు. ఫస్ట్ ఇప్పుడు చుక్కారామయ్య గారు చెప్పేటోళ్ళు ఐఐటి సీట్ రావడానికి కోసం ఎలాంటి ప్రత్యేకమైన ఫౌండేషన్ అవసరం లేదు, 100 సార్లు మీడియా ముందు చెప్పాడు. అనకంటే వీళ్ళు పెద్ద కోచింగ్ ఎక్స్పర్ట్స్ కాదు కదా శ్రీ సత్యనారాయణ. కాబట్టి బేసిక్గా హోలిస్టిక్ డెవలప్మెంట్ అనగానే మాకు ఐఐటి కోచింగ్ ఉండని స్కూల్స్ అనుకుంటారు. కాదు, మీకు చెప్పే స్కూల్ సంబంధించినటువంటి మీరు 6 to 10 సంబంధించిన మ్యాథ్స్ సైన్స్ను వాటి ప్రమాణాలు ఏ విధంగా ఉంటాయో, వాటి లెర్నింగ్ లెవెల్స్ ఏ విధంగా ఉంటాయో వాటిని అడ్రస్ చేస్తూనే, వాటిని సరైన విధంగా సైన్స్ ఉంది ల్యాబొరేటరీతో టీచ్ చేస్తూనే, మ్యాథ్స్కి ఉండేటువంటి లాజిక్ అనాలిసిస్ని అడ్రస్ చేస్తూనే, ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ ఇచ్చే విధంగా మ్యాథమెటిక్స్ను, సైంటిఫిక్ టెంపర్తో నేర్చుకునే విధంగా సైన్స్ నేర్పిస్తూనే, వీళ్ళకు ఉండే చైతన్యనారాయణ చెప్పేటువంటి మ్యాథ్స్ సైన్స్ టీచింగ్ బెటర్ టీచింగ్కి ఇస్తూనే, దీంతో పాటు ఒక సమగ్రమైనటువంటి విద్య వచ్చేటువంటి స్కూల్స్ హోలిస్టిక్ స్కూల్స్. ఐఐటి ఫౌండేషన్ చెప్పకుండా గ్రౌండ్ ఉండేటివి కాదు. హోలిస్టిక్లో అకాడమిక్ ఎక్సలెన్స్ కూడా ఉంది. హోలిస్టిక్ అంటే అకాడమిక్ ఎక్సలెన్స్ వండుకుంటూ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉండాలి. అంటే ఒక్క మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కాదు, సోషల్ సైన్సెస్ అవసరం. భార్య హెల్త్ తెలియట్లేదు, ఏ ఫుడ్ తినేయాలో తెలియట్లేదు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియట్లేదు, బాడీ ఫంక్షన్ తెలియట్లేదు, సో తర్వాత కమ్యూనికేషన్ తెలియట్లేదు. ఒక మంచి లైఫ్ను ఎంజాయ్ చేయాలంటే ఒక తెలుగు మంచి పాట సీతారామ శాస్త్రి పాట చూస్తే దాని భావం అర్థం కావాలంటే బేసిక్ తెలుగు రావాలి. ఆ సీతారామ శాస్త్రి ఎందుకు అంత బాగా రాసినది అర్థమై దాన్ని ఫీల్ కావాలంటే తెలుగు రావాలి, ఆ బేసిక్ పదాలు తెలియాలి, అది రావడం లేదు. సో ఈ బేసిక్ సంబంధించినటువంటి అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకుంటూనే, దీనికి అయితే అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకోవడంతో పాటు స్పోర్ట్స్, ఫిజికల్ డెవలప్మెంట్ వరకు 4 డెవలప్మెంట్స్ మనం ఫిజికల్ కోషంట్, ఇంటెలిజెన్స్ కోషంట్, ఎమోషనల్ కోషంట్ ఎట్లా వస్తుంది, అనేక రకాలుగా వస్తాయి. ముఖ్యంగా స్పోర్ట్స్ తోటి మనం ఫిజికలే అనుకుంటాం, ఎమోషనల్ కోషంట్ డెవలప్ అవుతుంది. మీరు వినుంటారు నరేంద్ర మోడీ గారు 2014లో PM అయినాక టీచర్స్ డే September 5 రోజు గవర్నమెంట్ టీచర్స్ అందరితోటి, పిల్లలు ప్రైవేట్ టీచర్స్ అందరితో పాటు మీటింగ్ అడ్రస్ చేసి చెప్పి అందరితో పాటు టీవీల ముందు కూర్చొని అందరి పిల్లలతో మాట్లాడాడు ఫస్ట్ PM అయినాక. అని చెప్పిన ఫస్ట్ విషయం ఏంటంటే, మీ పిల్లలతో టీమ్ గేమ్స్ ఆడిపియండి. టీమ్ గేమ్స్ ఎందుకన్నాడు, అథ్లెటిక్స్ ఎందుకని లేదు, టీమ్ గేమ్ వల్ల ఎమోషనల్ డెవలప్మెంట్ అవుతుంది. ఒకరికొకరు మాట్లాడడం తెలియడం లేదు, ఒకరికొకరు కలిసి పనిచేయడం తెలియట్లేదు, ఒకరికొకరు సహకరించుకోవడం తెలియట్లేదు, ఒకరి కోసము ఒకరు ఎట్లా కోల్పోవాలో తెలియట్లేదు, ఓడడము గెలవడము. ఒక టీం ప్రపంచంలో మనం బతకాలంటే సంఘజీవి మనిషి. ఈ సంఘజీవి అంటే నలుగురితో కలిసి పనిచేయడం అంటే మీకు స్పోర్ట్స్ ద్వారా వస్తుంది. సో స్పోర్ట్స్ డెవలప్మెంట్ కావడము, ఫిజికల్ స్ట్రెంత్ రావడము, చెమట గారడము, ఆరోగ్యంగా ఉండడము, ప్రకృతితో ఉండడము. CBSE స్కూల్స్లో ఫ్లోరా అండ్ ఫానా ఉండాలి. ఫ్లోరా అంటే పుష్పాలు, మొక్కలు, ఫానా అంటే పక్షులు. ఇవన్నీ కూడా ఎందుకు మెయింటైన్ చేయాలనుకుంటారు CBSE అంటే, ఒక జీవితానికి సంబంధించిన ఒక గ్రామం లాగా ఒక స్కూల్ ఉండాలి. సో అది హోలిస్టిక్ డెవలప్మెంట్ స్కూల్. సో హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే మనకు కావాల్సిన అకాడమిక్ ఎక్సలెన్స్ వండుకుంటూనే ఒక సమగ్ర అభివృద్ధి, అన్ని రకాల అంశాలు ఉండాలి. సో అట్లా ఉన్నప్పుడు మాత్రమే ఒక CEO కాగలుగుతాడు, ఒక కంపెనీని స్థాపిస్తాడు, జీవితంలో ఉండేటువంటి సమస్యలకు ఎదుర్కొంటాడు. సో మీకు నాకు తెలిసిన స్టూడెంట్, నేను లాంగ్ బ్యాక్ 2001లో నేను ఒక దగ్గర ఐఐటి కోచింగ్ ఇచ్చేవాను ఒక బ్రాంచ్లో. అదే ఆర్గనైజేషన్ సంబంధించిన బ్రాంచ్ విజయవాడ గూడవల్లిలో ఉండేది, పేరు అనవసరము. సో ఆ టైంలో ఆ బ్రాంచ్ నుంచి నేను మెహదీపట్నంలో పనిచేస్తున్నప్పుడు నేను మ్యాథ్స్ కోచింగ్ ఇచ్చేవాడిని. ఒక స్టూడెంట్, పేరు అనవసరము, ఆల్ ఇండియా 9th ర్యాంక్ వచ్చింది ఐఐటీలో, ఆల్ ఇండియా 9th. అతను ఐఐటి బాంబేలో చేరాడు. ఆ తర్వాత నేను కొన్ని సంవత్సరాలకు ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు, 9th ర్యాంక్ వచ్చిందని చెప్తే తర్వాత తెలిసింది అతను సూసైడ్ చేసుకున్నాడు. 9th ర్యాంక్. సో రీజన్ అంటే ఎమోషనల్ డెవలప్మెంట్ లేదు.
మనకు ఎలాంటి హ్యాపీనెస్ ఉన్నప్పుడు ఏమైతే 12th వరకు మొత్తం జైల్లాగా చేసి ఒకసారి ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత ఆ ఫ్రీడమ్ ఎట్లా ఉపయోగించుకోవాలో తెలియదు. బ్యాడ్ ఫ్రెండ్స్ వస్తారు, బ్యాడ్ ఎంజాయ్మెంట్స్ వస్తాయి, డ్రగ్స్ వస్తాయి. అది నీకు ఒక ఫ్రీడమ్ అనేది మెల్లి అలవాటు కావాలి. ఒక్కసారి వచ్చేసరికి డ్రగ్స్కి అలవాటు అయ్యాడు. డ్రగ్స్ అలవాటు ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ కావడం డిప్రెషన్ నుంచి చనిపోయాడు. ఏం చెప్తుంది? సో మనం ఏది చేయాలనుకొని మన పిల్లల్ని ఏం చేస్తున్నాము? సో కాబట్టి ఎమోషన్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం అల్టిమేట్గా మనం ప్రపంచంలో ప్రతి పని దేనికోసం చేస్తున్నాము? ఆనందం కోసం చేస్తాం. ఆనందం ఎట్లా వస్తుంది? నీకు డబ్బు వస్తుంది, 1 కోటి రూపాయలు వస్తుంది, నీకు 30 ఏళ్ళకు షుగర్ వస్తుంది, ఒక స్వీట్ తినలేవు, అన్నం తినలేవు, జీర్ణం కాదు, ఒబేసిటీ వస్తుంది, ఇంకో 5 ఏళ్ళకి మోకాళ్ళ నొప్పులు వస్తాయి, షుగర్ వస్తుంది. ఏమి అయినప్పుడు ఒకవేళ నీకు డబ్బులు వచ్చినా ప్రయోజనం ఏముంది? ఏమి సుఖం ఉంది? కాబట్టి హెల్త్ చాలా ఇంపార్టెంట్. నలుగురితో కలిసి బతకలేము. ఒక కుటుంబాన్ని మేనేజ్ చేయలేవు. చిన్నప్పటి నుంచి 6వ తరగతి 12వ తరగతి కుక్కేసి తర్వాత ఇంజనీరింగ్ రాగానే మళ్ళీ జాబ్ కుక్కేసిన తర్వాత వాడు భార్యతో ఎట్లా మేనేజ్ చేయాలో తెలియదు, బంధువులతో ఎట్లా మాట్లాడాలో తెలియదు, అపార్ట్మెంట్లో అసోసియేషన్లో గొడవ వస్తే ఏం మాట్లాడాలో తెలియదు. ఇట్లాంటి జీవితంలో మన పిల్లలు తెలియడం వల్ల మన పిల్లల మేలు చేస్తున్నామా కీడు చేస్తున్నాం తెలియకుండా. మన ఉద్దేశం మంచిది. అమాయకత్వంతో మన పిల్లల్ని మనమే తెలియకుండా డిస్ట్రాయ్ చేస్తున్నాం. కాబట్టి హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది డెఫినెట్గా మీకు ఈ అసలు స్కూలే కాదు, ఫస్ట్ స్కూల్స్ మీరు ఏ కోచింగ్ మన స్కూల్ అందులో అకాడమిక్ ఎక్సలెన్స్ స్కూల్ అందులో ఏమీ లేదు. మనము 2 లక్షల రూపాయలు పెట్టి మన పిల్లల్ని సర్వనాశనం చేసుకోవడం కోసం వాడి చేతులు కట్టుకొని మన పిల్లల్ని సర్వనాశనం చేసి వస్తున్నాం. ఇంకొక వాళ్ళు హోలిస్టిక్ స్కూల్స్ డెఫినెట్. నిజంగా హోలిస్టిక్ స్కూల్స్ వల్లనే సొల్యూషన్ ఉందా అంటే ఇంకా కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఇది మాత్రమే కూడా సరిపోదు. ఇది ఫస్ట్ స్కూల్స్ కంటే చాలా బెటర్, కానీ తర్వాత కూడా అవసరం ఉన్నాయి. ఇంకా అంటే ఈ విషయాల్లో కాకుండా ఏ విషయాల్లో ఇంకా లోపిస్తున్నాయి అంటారు హోలిస్టిక్ స్కూల్స్ యాక్చువల్గా? అంటే ఇప్పుడు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడుతున్నారు, మంచి ఫ్యాకల్టీతో లెసన్స్ ఉంటాయి అక్కడ, ఇవన్నీ ఉన్నాయి కదా, అవి చాలదా? అంటే బేసికల్గా చాలా వరకు సరిపోతుంది. అంటే హోలిస్టిక్ స్కూల్స్ అంటే మనము నిజంగా హోలిస్టిక్ అనే స్కూల్స్ చెప్పేవి కూడా నిజంగా హోలిస్టిక్ కాదు, కానీ హోలిస్టిక్ చాలామంది అవుతున్నాయి. ఉదాహరణకు మీరు హైదరాబాద్లో కొన్ని స్కూల్స్ ఉన్నాయి, ఢిల్లీలో కొన్ని స్కూల్స్ ఉన్నాయి, చాలా 5 లక్షలు 3 లక్షలు 8 లక్షలు 10 లక్షలు ఫీజు ఉన్నాయి. సో దానిలో కొంత అకాడమిక్ సైన్స్, మ్యాథ్స్ సైన్స్ మనం ఆశించలేకపోయినా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, గ్రౌండ్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, హార్స్ రైడింగ్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, స్కేటింగ్ ఉంది, గ్రీనరీ ఉంది, అన్నీ ఉన్నాయి. మెటీరియలిస్ట్ కావాల్సిన అన్నీ ఉన్నాయి, కోచెస్ ఉన్నారు, అవన్నీ ఫైన్, ఓకే. సో దానిలో చాలా వరకు అకాడమిక్స్ లోపిస్తున్నాయి కొన్నిట్లో. కానీ అకాడమిక్స్ ఉండే స్కూల్స్ కూడా చాలా తక్కువ నిజంగా చెప్పాలంటే. కొంతవరకు చెప్పాలంటే సైనిక్ స్కూల్స్ ఉన్నాయి, సైనిక్ స్కూల్స్, జవహర్ నవోదయ స్కూల్స్, కొన్ని కేంద్రీయ విద్యాలయాలు, కొన్ని ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్, కొన్ని భారతీయ విద్యాభవన్స్ స్కూల్స్లో ఇటు అకాడమిక్స్ హోలిస్టిక్ అంటే మిగతా ఆల్రౌండ్ డెవలప్మెంట్ మేనేజ్ చేస్తున్నారు. అంటే ఈ 2 కాక 3వ అంశం కూడా నేను ఇంపార్టెంట్ అంటాను. అంటే బేసికల్గా ఏంటంటే ఇది చాలా వరకు సరిపోతుంది. 80-90% హోలిస్టిక్ ఫైన్. అంటే హోలిస్టిక్ స్కూల్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నంత మాత్రాన అది హోలిస్టిక్ స్కూల్ చెప్పడానికి వీల్లేదు. అంటే మనం ఏమనుకుంటే బాగా గ్రౌండ్ ఉండి 30 ఎకరాలు ఉన్నట్టయితే అది హోలిస్టిక్ స్కూల్ చెప్పడానికి వీల్లేదు. అవసరం స్పోర్ట్స్ అవన్నీ. అంటే బేసికల్గా 3వ అంశం కూడా మనం విస్మరిస్తున్నది ఏంటంటే, ఉదాహరణకు అమెరికా ఉంది, యూరప్ ఉంది, డబ్బు ఉంది, అడ్మినిస్ట్రేషన్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మీకు సంబంధించినటువంటి అన్ని రకాల కంఫర్ట్స్ ఉన్నాయి, లీగల్ సిస్టమ్ అని మీరు చాలా మీకు తెలుసు. మనం లాస్ట్ 12 మంది అమెరికాలో ఉన్నారు. అయినా నిజంగా హ్యాపీగా ఉన్నారా? ఆ డబ్బును ఆ ఫ్రీడమ్ను సద్వినియోగం చేసుకుంటున్నారా? ఉదాహరణకు కొంతకాలం క్రితం యూరోప్లో మీకు చాలా దేశాల్లో ఒబేసిటీ పెద్ద సమస్య. ఇప్పుడు అమెరికాలో మీకు ఓకిజం కానీ ఇట్లాంటివన్నీ కూడా రకరకాలు వస్తున్నాయి. అంటే బేసికల్ ఏంటంటే మనకి ఏమనుకుంటా మనకు మీకు మాస్లో ట్రయాంగిల్ ఉంది సైకాలజీలో. అంటే మీకు మాస్లో పిరమిడ్ ఇస్తారు ఇట్లా, ఫిజికల్ నీడ్స్, సోషల్ నీడ్స్, సోషల్ ఎస్టీము, సెల్ఫ్ రిలేషన్, ఇట్లా ట్రయాంగిల్ ఇట్లా ఉంటే లాస్ట్ సెల్ఫ్ రిలేషన్, ఫస్ట్ది ఫిజికల్ నీడ్స్. సో ఇది మన ఇండియన్ కాదు చెప్పింది, వెస్టర్న్ పర్సన్ సైకాలజిస్ట్. బేసికల్గా మనిషికి ఏంటంటే ఫస్ట్ ఫిజికల్ నీడ్స్ కావాలి. ఆకలి అవుతుంది, నేను అన్నం తినాలి, మంచినీళ్ళు తాగాలి, ఫ్రూట్స్ తినాలి. సో ఫిజికల్ నీడ్స్ తర్వాత కొంచెం ఎంజాయ్మెంట్, ఇంకా కొంచెం మంచి ఫుడ్ తినాలి, బిర్యానీ తినాలి, ఫైన్, అవన్నీ ఫిజికల్ నీడ్స్ అయిపోయినాయి. తర్వాత ఏంటి, ఒక మనిషికి ఏం కావాలి, నువ్వు బతకలేవు,
సోషల్గా మీకు కావాలి. సోషల్గా నలుగురు మనుషులు నీతో పాటు ఉండాలి. నువ్వు సుఖంగా ఉంటేనే సరిపోదు, నీకు లా ఉండాలి, పోలీస్ ఉండాలి, సొసైటీ ఉండాలి, మున్సిపాలిటీ ఉండాలి, రోడ్ ఉండాలి, క్లీనింగ్ చేసేవాళ్ళు ఉండాలి. నీకు సోషల్ స్ట్రక్చర్ కూడా మంచిగా ఉండాలి. చుట్టూ అంత వైలెన్స్ ఉంటే నువ్వు పాకిస్తాన్లో నీకు 100 కోట్లు ఉంటే రేపు పొద్దున్న నువ్వు ఏమవుతావు నీకు తెలియదు. సో కాబట్టి సోషల్ నీడ్స్ ఫుల్ఫిల్ కావాలి. అంటే నాకు సొసైటీతో సంబంధం ఉంటుంది. మనిషి విడిగా బతకలేడు, అడవిలో బతకలేడు. సోషల్ నీడ్స్ ఫిల్అప్ అవుతుంది. తర్వాత ఏం కావాలనుకుంటాడు? థర్డ్, సోషల్ ఎస్టీమ్ కావాలనుకుంటాడు. సొసైటీలో నాకు కొంత ప్రతిష్ట కావాలనుకుంటాడు, నాకు గౌరవం కావాలనుకుంటాడు, నాకు ఐడెంటిటీ కావాలి. అది కూడా వస్తుంది నీకు. అందరికీ నీకు డబ్బులు ఉంటాయి, కంపెనీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. థర్డ్, నెక్స్ట్ ఏం చేయాలి? వాడికి ఇంకేం తెలియదు. నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు. డబ్బు ఉంది, కారు ఉంది, నీకు ఎంజాయ్మెంట్ కావాల్సిన వస్తువులు ఉన్నాయి, నీకు సొసైటీ ఉంది, సెక్యూరిటీ ఉంది, నువ్వు ఏది కావాలంటే అది నీకు వస్తుంది. డాక్టర్స్ అందరూ ఉన్నారు. నెక్స్ట్ మనిషి ఎక్కడికి వెళ్ళాలి? సొల్యూషన్ లేదు. సో దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఒక కల్చర్ ఉండాలి, ఒక సివిలైజేషన్ ఉండాలి. ఆ కల్చర్ సివిలైజేషన్ అనేది మన పూర్వీకులు అందించేటువంటి సంస్కృతి. ఒక సివిలైజేషన్ పనిచేయదు. అమెరికా ఎందుకు అట్లా అయింది? రకరకాల విపరీతాలు ఎందుకు వస్తున్నాయి? అనేక రకాల జెండర్స్ ఎందుకు వస్తున్నాయి? రకరకాల ఇప్పుడు ఎలన్ మాస్క్ వాళ్ళు కూడా జెండర్ చేంజ్ అయింది అని విన్నాను. మరి మీకు తెలుసు నాకంటే బెటర్. వాళ్ళ కొడుకు జెండర్ చేంజ్ చేసుకుంది. ఏం వైపరీత్యం అది? ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళ మారడం ఏంది, మగవాళ్ళు ఆడవాళ్ళ మారడం ఏంది? పెద్ద వాళ్ళు రకరకాల వైపరీత్యం ఎందుకు వచ్చింది? కల్చర్ లేదు. అమెరికా అన్నీ వచ్చినాయి, కల్చర్ లేదు, సివిలైజేషన్ లేదు. భారతదేశంలో మీరు ఎన్ని చేసినా, ఈ లెఫ్టిస్టులు ఎన్ని మాట్లాడినా అట్లాంటి కల్చర్ వాళ్ళు తీసుకురాలేదు. ఎందుకు? ఒక వేరే ఏళ్ళ నుంచి ఒక సివిలైజేషన్ ఉంది ఇక్కడ. అంటే నీకు డబ్బు వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలుసు, నీకు క్లారిటీ ఉంది. అంటే నెక్స్ట్ అన్నీ వచ్చిన తర్వాత నీ డెస్టినేషన్ అనేది ఉంది. అది సెల్ఫ్ రిలేషన్. మాస్లో కరెక్ట్ కనిపెట్టాడు. సెల్ఫ్ రిలేషన్ అంటే చాలా పెద్ద వర్డ్, మనంత లోతుకి వెళ్ళాం. కానీ అంటే నీకు అన్నీ వచ్చిన తర్వాత నువ్వు నీ జీవితం ఎట్లా బతకాలనేది చాలా ఇంపార్టెంట్. లేకుంటే పర్వర్షన్ అయిపోతుంది, వికృతంగా మనిషి మారిపోతుంది. దానికోసం అంటే కల్చరల్ వాల్యూస్ రావాలి. ఇప్పుడు మనం ఇండియాలో చూస్తున్నాం. ఇప్పుడు ఇంత వెస్టర్నైజ్ అయిపోయింది ఇండియాలో. ఈ వెస్టర్నైజ్ అయిపోయింది అన్ని రకాలుగా. మన వైద్యం మనది కాదు, తర్వాత మన ఫుడ్స్ మనవి కాదు, అర్బన్ డెవలప్మెంట్ సరిగా ప్లాన్ చేసుకోలేదు, మీకు చాలా రకాల వెస్టర్నైజ్ అయిపోయింది. అయినా అశాంతి ఉంది. చివరికి ఎక్కడికి వెళ్తున్నాం మనము? చివరికి మొత్తం ఈ మధ్యకాలం చర్చ అంతా ఎక్కడుంది? ఆర్గానిక్ ఫార్మింగ్ అంటున్నాం, దేశీయ ఆవు పాలు తాగాలంటున్నాం, అందరూ ఒప్పుకుంటున్నారు. తర్వాత బియ్యం కాదు మిల్లెట్స్ తినాలంటున్నాం. సో రాత్రి 11, 12కి తిన దగ్గర నుంచి 7 గంటలకే తినాలంటున్నాం. పొద్దున సూర్యోదయం బ్రహ్మముహూర్తం లేవాలంటున్నాం. తర్వాత మట్టితో కనెక్ట్ ఉండాలి, చెప్పులు లేకుండా నడవాలంటున్నాం. సో ఇవన్నీ కూడా మనకు నెసెసిటీ అయిపోయినాయి. ఇవాళ మిల్లెట్ గురించి మాట్లాడిన వాళ్ళు లేరు. ఈవెన్ డాక్టర్స్ కూడా, మీకు ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ నాగేశ్వర రెడ్డి పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత అలోపతి డాక్టర్ కూడా మిల్లెట్స్ తినమని చెప్తున్నాడు. అంటే ఇవన్నీ ఏంటి? ఇవన్నీ పురాతన మన సమాజంలో, మన సనాతన సంస్కృతిలో కొన్ని వేలేళ్ళు ఉన్నటువంటి సంస్కృతిలో భాగం. అంటే చివరికి ఏమొచ్చింది? మన సంస్కృతి ఉన్న అంశాలను విస్మరించడం వల్ల మనకు అనారోగ్యం వచ్చింది. షుగర్ ఎవరికో ఒకరు ఉండే కావచ్చు. ఇప్పుడు డయాబెటీస్ ఎంతమందికి ఉంది? ఎందుకు వచ్చింది అంటే మనము పాత రోజులలో ఉండేటువంటి ఫుడ్ని వదిలేసినాము. ఇది సనాతనం అంటే ఏదో భక్తి, దేవుళ్ళు, పూజలు, సంస్కృతమే కాదు. నిజంగా ఒక మనిషి ఎట్లా బతకాలి, ఎట్లా సుఖంగా బతకాలి అనే దానికోసము ఏర్పాటు చేసినటువంటి కొన్ని పద్ధతులు, కొన్ని విలువలు అవన్నీ వచ్చినాయి కదా. మరి మన స్కూల్లో అన్నీ వస్తున్నాయి, మిల్లెట్స్ తినాలని చెప్తున్నారా? అదే స్కూల్లో క్యాంటీన్లో పిజ్జాలు, బర్గర్లు పెడుతున్నాం. మన స్కూల్లో దేశీయ ఆవు పాలు, ఆవును సంరక్షణ చెప్తున్నామా? ఎకాలజీ కదా, ఆవుల సంఖ్య తగ్గిపోతున్నాయి కదా. బయోడైవర్సిటీ అంటున్నాం. మరి ఆవును ఎందుకు సంరక్షించాం? మన ఇంట్లోకి ఆవును తీసుకురావాలనుకుంటున్నాం కదా. తల్లి పాలు లేకపోతే ఆవు పాలు ఇస్తుంది కదా. సైంటిఫిక్గా డాక్టర్ చెప్తుంది కదా ఆవు పాలు ఇవ్వని. తల్లి పాలు తర్వాత విలువైంది ఆవు పాలు అంటున్నాం కదా. ఇప్పుడు ఆవు పరిచి ఆవుకి ఎంత గౌరవం ఇవ్వాలి మనం? ఆవు, పంది లెఫ్టిస్ట్ అంటుంటారు, బర్రె, ఆవు, గాడిద అన్ని జంతువులే కదా అంటే మరి మీ మీ భార్య దగ్గర పాలు లేకపోతే నీ కొడుకుకు వేరే పంది పాలు, గాడిద పాలు ఇవ్వాలి కదా. ఆవు పాలు ఎందుకు ఇస్తున్నారు? అది ఇంట్లోకి ఆవును తీసుకొస్తారంటే అది సంస్కృతి అనుకో. మరి డాక్టర్ ఆవు పాలు ఎందుకు తాగమంటున్నాడు? మీకు చాలా రోజు చూడండి, నువ్వు మధ్య మన వేరే పాలు తాగితే వేరే పాలు దాకా అరగలేదు, ఆవు పాలు తాగితే అరిగినాయి.
సో కాబట్టి ఆవును రక్షించడం, ఫార్మింగ్ విపరీతమైన పెస్టిసైడ్స్. అప్పుడేదో కరువుకు 1960లో గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది, మనం చేయించుకున్నాం. ఇంత పెస్టిసైడ్స్ చేయాల్సిన అవసరం ఏమున్నది ఇప్పుడు ఇన్ని వచ్చిన తర్వాత? అంటే ఒక ఆర్గాన్ ఫామ్ మీద గౌరవం. అంటే ఇవన్నీ కూడా ఉదాహరణకు మనము కొన్ని సంబంధించినటువంటి స్తోత్రాలు వాడితే మనం ఉండేటువంటి శక్తి మారుతుంది. ఓంకారం వల్ల మీ యొక్క బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, మీ యొక్క మైండ్ యొక్క స్టేటస్ ఇంప్రూవ్ అవుతుంది అనేది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఇప్పుడు ఎస్వియాస్లో మనం ఉన్నాం, బెంగళూరులో వేగా యూనివర్సిటీలో, అవన్నీ ప్రూవ్ అయినాయి. చార్జీబీలో కూడా వస్తుంది. సో కొన్ని శబ్దాలకు కొంత శక్తి ఉంది. అవే స్తోత్రాలు, హిమ్స్, సంస్కృత మంత్రాలు, ఇవి పరిచయం చేయడం. మనము ప్రకృతి పర్యావరణం నాశనిస్తాం, ఒక చెట్టును రక్షించడం, తులసిని రక్షించడం. సో మనకు ఉండే వాతావరణం అంతా ఒక పచ్చదనంతో నింపడం. అంటే మనం ఏదైతే మనిషి సుఖంగా, నేనేది ఆధ్యాత్మిక గురించి చెప్పట్లేదు, మనిషి సుఖంగా జీవించాలంటే ఏవైతే అవసరం వాటిని స్కూల్లో పరిచయం చేయడం. అంటే దాన్ని స్పిరిచువల్ కోషెంట్ అనండి, కల్చరల్ రూటెడ్నెస్ అనండి. అంటే ఒక కల్చరల్గా ఉండేటువంటి ఒక సనాతన విలువలు పిల్లలకు అలవాటు కావాలి. 40 ఏళ్ళకు నేను మిల్లెట్ తింటే బాగుండేది, షుగర్ వచ్చిన కంటే ఏం లాభం దానివల్ల? నేను 10 ఏళ్ళకు మిల్లెట్ తినిపిస్తే మీరు తినడు వాడు, మరి తినకపోనియండి. అరే మిల్లెట్ మంచిది, ఇది చెడ్డదు అని చిన్నప్పటి ట్రైన్ చేస్తే రేపు 20 ఏళ్ళకి 25 ఏళ్ళకు మిల్లెట్ అలవాటు చేసుకుంటారు. లేకుంటే మీకు మంచి ఆయుర్వేదం, ప్రతిదానికి ఆయుర్వేదం వాడాల్సిన అవసరం లేదు. చిన్న జలుబు చేస్తే యాంటీబయాటిక్స్ ఇస్తున్నావు, 500 రూపాయలు టాబ్లెట్స్ ఇస్తున్నావు. వెల్లిపాయ కారం తినండి, జిందా తిరస్మాత్ వేసుకోండి, లేకుంటే మీకు ఆవిరి పట్టుకోండి, తులసి తీసుకోండి. ఇంత సింపుల్ సొల్యూషన్. ఇది మర్చిపోతున్నారు, మన జనరేషన్కే అట్లా గుర్తున్నాయి. ఈ పిల్లలకు పెద్దగానే అంటే మీకు అపోలో హాస్పిటల్కి వెళ్ళాలి, యాంటీబయాటిక్స్ వెళ్ళాలి, సిరప్లు వేయాలి, హెల్త్ నాశనం చేసుకోవాలి, డబ్బులు నాశనం చేసుకోవాలి. అంటే ఒక మనిషి ఎట్లా బతకాలంటే ఆ రూట్స్ పోకూడదు. పిల్లలకు స్కూల్స్లో అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, పరిచయం చేయడం అవసరం. కర్మకాల మేకాల రాష్ట్ర పుస్తకాలు ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది, దానిలో పుస్తకాలే లేదు. కానీ మనము పిల్లల జీవితానికి కావాల్సిన, పిల్లల జీవితాలు సుఖంగా బతకాలంటే ఏ అంశాలు వాళ్ళకు వాటిని పరిచయం చేసే స్కూల్స్ కావాలి, నిరాడంబరత కావాలి. థింక్ లోకల్లీ, థింక్ గ్లోబల్లీ, యాక్ట్ లోకల్లీ అంటారు. నిరాడంబరమైన జీవితం. ఒక రాముడు కృష్ణుడు రాజు అయినప్పుడు కూడా గురుకులానికి వెళ్తే చాలా నారాజులతో సాధారణ జీవితం గడిపాడు. ఒక వివేకానంద అంటే రామచంద్రపురం కూడా చాలా సింపుల్ జీవితం, ఎక్కువ లగ్జరీస్ అలవాటు కాకూడదు. స్కూల్లో చాలా సింపుల్గా ఉండాలి. 1వ తరగతి 10వ తరగతి ఏసీ ఎందుకండి నాకు అర్థం కాదు. మంచి చెట్లు పెట్టి, వెంటిలేషన్ పెట్టి, గ్రీన్లు పెట్టి, కొంత టెంపరేచర్ కొంత ఉడకపోనియండి. ఎండాకాలం కాస్త చెమట పోయినాయండి. ఒప్పుడు ఆకలి లేట్ నేను ఆకలి తెలియనియండి. ఎందుకు చిన్నప్పటి నుంచి ఏసీలు పెట్టాలి? ఎందుకు చెమట కక్కకుండా పొలం పని చేయనియండి, వ్యవసాయం నేర్పండి, కాస్త వ్యవసాయం నేర్పండి, మొక్కల నీళ్ళు ఎట్లా కట్టాలి, ఆర్గానిక్ ఎరువులు ఎట్లా వేయాలి, ఆవు పాలు ఎట్లా విండాలి, పంట ఎట్లా వస్తుంది, ఒక మిల్లెట్స్ ఎట్లా పండుతాయి, కూరగాయలు ఎట్లా పండుతాయి, ఆవును మనం ఎట్లా రక్షించుకోవాలి, పక్షులను ఎట్లా చూసుకోవాలి, పక్షులకు మీకు స్కూల్లో నీళ్ళు, ఇదంతా జీవితం. అంటే ఇది లేకపోతే కూడా పరిపూర్ణం కాదు. అన్ని స్కూల్స్ అట్లా ఉండాలని నేను చెప్పడం లేదు. అంటే కల్చరల్ రూటెడ్నెస్, థర్డ్ ఎలిమెంట్. ఈ 3వది కల్చరల్ రూటెడ్నెస్ అనేది చాలా అవసరం. అంటే ఏవైతే సనాతనములు, ఇది కొన్ని ఋషులు అందించేటువంటి పరిజ్ఞానం. ఇది సైన్స్, ఇది సాంప్రదాయం కాదు, ఆచారం కాదు. నువ్వు పొద్దుగా లేచి వెంకటేశ్వర మొక్కాల్సిన అవసరం నీ చాయిస్. కానీ ఈ సంస్కృతి నాగరికత ద్వారా మీకు ఇచ్చిన దానివల్ల మనం సుఖంగా ఉంటాం. మనం సనాతనం అనగానే చాలామంది ఏదో దేవుళ్ళు, పూజలు, సంస్కృతం, ప్రార్థనలు అనుకుంటారు. అది ఉండొచ్చు, కానీ ప్రధానంగా మనిషి సుఖవంతమైనటువంటి జీవితం కోసము, సుఖవంతమైన సమాజం కోసము, సుఖవంతమైన ఆరోగ్యం కోసము మనం అవసరం. మనము మెటీరియలిస్టిక్ వరల్డే ప్రధానం, స్పిరిచువల్ వరల్డ్ కొద్దిమందికి అవసరం. కాబట్టి మీరు సంస్కృతి చదవకపోయినా ఏం కాదు, కానీ ఒక 1000 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి సంస్కృతిని నీకు పరిచయం చేయడం వల్ల దేశానికి కాదు మనకు లాభం. మిల్లెట్స్ అంటే నరేంద్ర మోడీకి లాభం కాదు, లేకుంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి లాభం కాదు, రేవంత్ రెడ్డికి లాభం కాదు, మనకు లాభం. దేశం కోసం అవసరం లేదు. నేను చెప్పే కల్చర్ దేశం కోసం నాకు అవసరం లేదు. మీరు దేశం కోసం, దేశం కోసం ఏమీ చేయకండి. మన కోసం మనం చేసుకుంటే, మన కోసం మనం అందరం చేసుకుంటే ఆటోమేటిక్గా మనం మంచిగా ఉంటే దేశం మంచిగా ఉంటుంది. కాబట్టి ఈ కల్చర్ రూటెడ్నెస్ కూడా 3 పాయింట్స్. ఫస్ట్ అకాడమిక్ ఎక్సలెన్స్. అకాడమిక్ ఎక్సలెన్స్ అంటే కోచింగ్ సెంటర్, స్కూల్స్ కాదు. మంచి అకాడమిక్స్ చాలా కరెక్ట్గా నేర్చుకోవడం, ప్రమాణాలు, సైన్స్ లాగా, లాంగ్వేజ్ లాగా, ఫైన్ ఆర్ట్స్ లాగా, మ్యాథమెటిక్స్ లాజిక్ లాగా ఇట్లా నేర్చుకోండి సరైన విధంగా. ఏవైతే ఆ లెర్నింగ్ మీకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, లెర్నింగ్ లెవెల్స్ ఉంటాయి,
సో ఆ లక్ష్యాలు ఉంటాయి, ఆ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఆ స్పెసిఫిక్ అకాడమిక్ ఎక్సలెన్స్, రెండవది హోలిస్టిక్ డెవలప్మెంట్, మూడవది కల్చర్ రూటెడ్నెస్. అంటే ఫస్ట్ దాన్ని మేము విస్మరించట్లేదు, చాలా ఇంపార్టెంట్. మన పిల్లలు ఎంసెట్లో రావాలి, డాక్టర్లు కావాలి, సిఏలు కావాలి, మీ కంపెనీలు పెట్టాలి, మన డబ్బు సంపాదించాలి. మనం సంపాదిస్తేనే దేశం ఎకానమిక్ అవుతుంది, దేశం ఎకానమీ పెడితే విశ్వగురువు అవుతుంది. డబ్బు లేకుండా దేశం విశ్వగురువు కాదు. డబ్బులు తదించమని చెప్పడం లేదు, కానీ పిల్లలు నిరాడంబరంగా ఉండాలి. లగ్జరీ తర్వాత చేయనియండి, మీరు బెంజ్ కార్ పెద్దగానే తిరిగానండి, కానీ చిన్నప్పుడు సైకిల్ పోవడమే మంచిది. కాబట్టి ఈ 3 అంశాలు ఉండేటువంటి స్కూల్స్ వల్ల మన పిల్లలు పైకి తీసుకుని నా యొక్క అభిప్రాయం. ఇంకొక ఎగ్జాంపుల్ అండి, లాస్ట్ నేను 1.5 month యూఎస్ విజిట్ వచ్చిన ఈ టైంలో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని విషయాలు, కోర్స్ నేను వెళ్ళిన స్టేట్ అట్లా ఉండొచ్చు, ఆ ఊరు అట్లా ఉండొచ్చు, కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ ఏరియాస్ అనుకోండి, ఆవులకి ఫెన్స్ కేవలం 2.5-3 అడుగులు సన్నటి కర్రలతో పెట్టారు అంతే. దానికి ఏమైనా కరెంట్ ఫెన్స్ ఉందేమో అని అడిగా, కరెంట్ ఫెన్స్ కూడా లేదు, మా ఆవులు దూకగా ఉన్నారు అంతే. అట్లాగే స్కూల్స్ చూస్తే కూడా, స్కూల్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, అది స్కూల్ అన్నారు, కాంపౌండ్ వాల్ లేదు ఆ స్కూల్కి, జస్ట్ చుట్టూతో లాన్ కనబడుతుంటుంది, అక్కడ మధ్యలో బిల్డింగ్ ఉంటుంది అంతే. సో మేబీ పెద్ద ఊర్లలో ఉండొచ్చు కాంపౌండ్ వాల్స్ ఇవన్నీ కూడా, నేను చూసిన ఊర్లో అయితే లేదు. అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, తర్వాత నేను అవును టెక్సాస్ స్టేట్, సో అందులో కొద్దిగా నేను రూరల్ ఏరియాస్ తిరిగాను, నా ఇంట్రెస్ట్ అది కాబట్టి. ఎవరైనా సిటీస్ అవన్నీ తిరుగుతారు కానీ, సో ఎందుకు అట్లా ఉంది అని నేను కొద్దిగా డిస్కస్ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళతో, కానీ ఎందుకు అట్లా ఉండొచ్చు, ఇక్కడ ఎందుకు ఇట్లా ఉంది, ఇంత పెద్ద పెద్ద కర్రలతో ఆవులకి ఫెన్సులు వేస్తారు, అవి కూడా కొట్టుకొని బయటకు వచ్చేయడానికి ఛాన్స్ ఉంది. సో ఈ డిఫరెన్స్ ఏంటి అని చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు ఎప్పుడు కూడా ఒక మినిమం ఏరియా ఇవ్వాలని చూస్తారు, స్పేస్ ఇంపార్టెంట్. ఒక 10 ఆవుల్ని తెచ్చేసి 1 ఎకరంలో కూడా పెట్టరు వాళ్ళు, వాళ్ళకు ఉన్న భూమే ఎక్కువ వాళ్ళ దేశంతో అది కంపేర్ చేసుకుంటే, వాళ్ళ దేశము జనాభా చూసుకుంటే. అయినప్పటికీ కూడా అది కన్సిడర్ చేసినా కూడా మనం ఇండియాలో ఉన్న స్పేస్కి మనం ట్రీట్ చేసే విధానం వేరు, మన చుట్టుపక్కల ఉండే జంతువుల్ని కావచ్చు, మనుషుల్ని కావచ్చు. అట్లాగనే స్కూల్స్ విషయానికి వస్తే కూడా పెద్ద పెద్ద కాంపౌండ్ వాళ్ళు, చైనాలో ఫ్యాక్టరీలు సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారని ఫెన్స్లు పెడతారు, చైనాలో నెట్లు పెడతారు, బిల్డింగ్ పైనుంచి కింద దాకా వాడు దూకినా కూడా చచ్చిపోకుండా. సో అవి చూస్తుంటాం మామూలు వీడియోలో. ఆ టైప్లో ఒక ఇంటెన్సివ్ కోచింగ్ సెంటర్ ఉంది అని అంటే, దాని పక్క నుంచి వెళ్తుంటే ఇక కోళ్ళ ఫామ్ లాగా సౌండ్ వస్తాయి, బాగా గందరగోళం సౌండ్స్. ఫెన్స్ ఉంటుంది పై నుంచి కింద నుంచి పై దాకా కూడా, కిటికీలంతా కూడా జాలి, అంటే తలుపులు కూడా తెరుచుకోలేని విధంగా ఉంటాయి అవన్నీ కూడా. వన్ ఆఫ్ ది రీజన్ ఇట్లా అపార్ట్మెంట్ టైప్ స్కూల్స్, కాలేజెస్ అనేది వన్ ఆఫ్ ది రీజన్ మనకి ఇండియాలో రియల్ ఎస్టేట్ వాల్యూ అనేది బాగా ఎక్కువ ఉండడం, దానికి సరిపడా ఇన్వెస్ట్మెంట్ ఇటు కాలేజ్ మేనేజ్మెంట్ చేయలేదు, ఇటు పేరెంట్స్ కూడా ఫీజులు కట్టలేరు. ఇటు హైదరాబాద్, బెంగళూరు ఇటువంటి చోట్ల మనం స్కూల్స్ పెడితే. మరి మీరనే హోలిస్టిక్ స్కూల్ కావాలి అని అంటే బేసిక్గా నాకు తెలిసి ఒక అపార్ట్మెంట్లో పెడితే మీరనే స్పోర్ట్స్ కావచ్చు, లేకపోతే వేరే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కావచ్చు, అవి సాధ్యం కావు. మరి దానికి సొల్యూషన్ ఏమంటారు?